ప్రార్థన గురించి కొన్ని విషయాలు, ఆ తర్వాత వాట్ యు ఆర్ హైడింగ్ అనే దాని గురించి. గతంలో ఒక మంచి మాట నేర్చుకున్నాం. ఇఫ్ యువర్ సీక్రెట్ లైఫ్ ఈజ్ ప్రేయర్, దట్ సీక్రెట్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్, అండ్ దట్ సీక్రెట్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్. నీ రహస్య జీవితం ప్రార్థన అయితే నీ ఆత్మీయ ఎదుగుదలకు రహస్యం ఆ ప్రార్థనే అవుతుంది. హల్లెలూయా. నీ రహస్య జీవితం, యువర్ పర్సనల్ లైఫ్, యువర్ సీక్రెట్ లైఫ్, అది ప్రార్థనే అయితే ఆ ప్రార్థన నీకు నీ కుటుంబానికి ఎంతో క్షేమాన్ని కలిగిస్తుంది. కొర్నేలి ఎల్లప్పుడూ కూడా ఆమేన్, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసేవాడంటండి, అతడు భక్తిపరుడు, తన కుటుంబం అందరితో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు ఎల్లప్పుడూ ప్రభువునకు ప్రార్థన చేయుచు, ఎల్లప్పుడూ ప్రభువుకి ప్రార్థన చేయుచు గడిపాడు. తన ప్రార్థన జీవితం తన కుటుంబానికి ఎంత ఆశీర్వాదం తీసుకొని వచ్చింది. ఆమేన్. అయ్యా కొర్నేలి, నీవు దీవించబడ్డావు, నీ కుటుంబం దీవించబడింది. నువ్వు చిన్న కూటం పెడితే, ఒక పాస్టర్ గారిని పిలిచి కూటం పెడితే, ఆ కూటానికి వచ్చిన నీ ముఖ్య స్నేహితులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగున అన్ని జనులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడారు. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ దేవుని స్తుతిస్తామని ఈ రోజుల్లో పాడుతున్న పాటకి నిజమైన నిలువెత్తు నిదర్శనము నీవేనేమో. ఎందుకంటే నీవు దీవించబడ్డావు, నువ్వు దేవుని సేవిస్తున్నావు, నీ కుటుంబం దీవించబడింది, నీ కుటుంబం కూడా దేవుని సేవిస్తుంది. అంత మాత్రమే కాదు, నీ ఇల్లే ఒక పరలోకపు రాజ్యంగా మార్చబడి నీ ఇంటిలోకి వచ్చిన వారందరూ కూడా వారు అన్ని జనులే, కానీ వారి పరిశుద్ధాత్మను పొందుకొని అన్ని భాషలతో దేవుని నామాన్ని స్తుతించారు. ఇంతటి యోగ్యత, ఇంతటి భాగ్యం నీకు కలగడానికి కారణం ఏంటి అంటే, కొర్నేలు దగ్గర 3 ఉంటాయి. ఒకటి భయభక్తులు, రెండోది ప్రార్థనా జీవితం, మూడోది ఇతరులకు ధర్మము చేసిన విధానం. కొర్నేలు గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం, కానీ ఈరోజు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. అతడు ఎల్లప్పుడూ కూడా ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకవేళ కొర్నేలు మనం అడిగామనుకో, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్, వాట్ ఈస్ ద సీక్రెట్, ద గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్, దోస్ హు ఆర్ కమింగ్ టు యువర్ హోమ్, యువర్ హౌస్, నీ ఇంటికి వచ్చి వారందరూ కూడా వారు ఉన్నతమైనటువంటి డబ్బులు కాదు, తిండి కాదు, పరిశుద్ధాత్మ చేత వారు తాకబడుతున్నారు. కొర్నేలియస్, డియర్ బ్రదర్, వాట్ ఈస్ ద సీక్రెట్ అని కొర్నేలుని అడిగితే, కొర్నేలు ఏం చెప్తాడంటే, మై సీక్రెట్ లైఫ్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్, మై సీక్రెట్ లైఫ్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఎక్స్పీరియన్సింగ్. నేను అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క ఆశీర్వాదానికి మూలం నా సీక్రెట్ లైఫ్. ఏంటయ్యా నీ సీక్రెట్ లైఫ్ అంటే, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుండేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో బహుగా ప్రార్థన చేస్తూ ఉన్నవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరికొన్ని సంగతులు, ఈ యొక్క ప్రార్థనా జీవితం గురించి మరికొన్ని సంగతులు మీరు
జ్ఞాపకం చేసుకోండి. ఒక 2 సంగతులు త్వరగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది అయిన తర్వాత మనం సంస్కారాలలోనికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్తే బాగుంటుంది. ఆమేన్. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసిన ఆ మాటలను ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నీకు ఒంటరిగా గడపాలనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎవరు వద్దు, ఏమి వద్దు, ఒంటరిగా గడిపితే బాగున్నాను. ఎక్కడికో పోయి ఒంటరిగా గడపాలనిపిస్తుందా? నీవు ఒంటరిగా గడపదగిన ఒకే ఒక స్థలం దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. హల్లెలూయా. అదే నీ ప్రార్థన జీవితం, అదే నీ సీక్రెట్ ప్లేస్, నీ సీక్రెట్ లైఫ్. ఆసక్తి వినాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. 2వ మాట చెప్పుకున్నాం. ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తుందా? ఆపత్కాలమందు నీవు పరిగెత్తుకొని వెళ్ళాల్సినటువంటి ఒకే ఒక స్థలము, ఆశ్రయించదగిన స్థలము, ఆదుకొనదగిన స్థలము ప్రార్థన మాత్రమే, దేవుని సన్నిధి మాత్రమే. హల్లెలూయా. కొన్నిసార్లు గుండె దుఃఖంతో నిండిపోయి ఎవరు లేని ఒక స్థలంలో నీ బరువంతా నీ బరువంతా దిగిపోయేలాగున గట్టిగా ఏడవాలనిపిస్తుందా? అలాగ నువ్వు గట్టిగా ఏడవగలిగిన ఒకే ఒక స్థలము ఆయన సన్నిధి, అదే నీ ప్రార్థన జీవితం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ మనం ప్రభువైన యేసుక్రీస్తులో చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఒంటరిగా గడపాలంటే గెత్సేమనే తోటకు వెళ్ళిపోయి తండ్రితో గడిపేవాడు. ఆయన కలిగిన పరిస్థితులు బట్టి పరిగెత్తాలా? ఆయన పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళేవాడు అంటే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఎక్కడైనా గట్టిగా ఏడవాడాలని ఉందా? గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆయన చెమట రక్తం వలె, లేకపోతే ఆయన రక్తం చెమట వలె కారునంతగా ఆయన అక్కడ బిగ్గరగా ఏడ్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ బాధను పంచుకోవడానికి, నీ బాధను అర్థం చేసుకోవడానికి నీకెవరు దొరకటం లేదా? నీ బాధను నువ్వు పంచుకొనగలిగే ఒకే ఒక చోటు, నీ బాధను నువ్వు అర్థం చేసుకోగలిగే ఒకే ఒక స్థలం దేవుని సన్నిధి మాత్రమే. అది నీ వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం మాత్రమే. నిజమైన ప్రేమ, నిజమైన అనురాగం మోసపూరితమైన ఈ లోకంలో, స్వార్థపూరితమైన ఈ లోకంలో నిజమైన ప్రేమ, నిజమైన అనురాగం, నిజమైన ఆప్యాయత, నిజమైన ఆదరణ, నిజమైన ఆనందం, నిజమైన పలకరింపు, నిస్వార్థమైన ఏదైనా ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందని వెతుకులాడుతున్నావా? అది నీకు దొరకగలిగే ఒకే ఒక చోటు నీ దేవుని సన్నిధి. అదే నీ ప్రార్థనా స్థలం, నీ ప్రార్థనా జీవితం. హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుందా, ఎవరికి కనిపించకుండా ఉంటే బాగున్ను, ఎవరికి కనబడకుండా ఉంటే బాగుందని. ఆమేన్. ఎవరికి కనబడకుండా దేవునికి మాత్రమే నువ్వు కనబడగలిగే ఒకే ఒక్క చోటు, అది దేవుని యొక్క సన్నిధి, అది ప్రార్థనా జీవితం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అరే, ఎవరూ బాధ పెట్టలేని ఒక స్థలం, ఎవరూ బాధ పెట్టలేని ఒక స్థలం, ఎవరు నన్ను ఏ మాట అనలేని ఒక స్థలం, ఎవరు నన్ను మోసం చేయలేని ఒక స్థలం, ఎవరు నాకు గుండెని గాయం చేయలేని ఒక స్థలం నాకు కావాలనిపిస్తుంది అని నీకు అనిపిస్తే, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, అది నీకు దొరికే ఒకే ఒక స్థలము దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. ఏదో చెప్పాలని చెప్పుకోండి, కొద్దిగా ఆసక్తిగా చెప్పండి. హల్లెలూయా. నీ రహస్య జీవితము ప్రార్థనే అవ్వాలి. ఆ ప్రార్థనే నీ ఆత్మీయ ఎదుగుదలకు రహస్యము కావాలి. నీ పిల్లల జీవితానికి ఆశీర్వాదానికి రహస్యం కాగలగాలి. దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్. బాధపడి, వేదన పడి, దుఃఖపడి, ఆయాసపడి, కలవరపడి, ఏడ్చి, కన్నీళ్లు కార్చి మనం సాధించగలిగేది ఏది కూడా ఈ లోకంలో లేదు. ఏడుపు వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏ పరిస్థితి అయినా నువ్వు ఆశ్రయింపదగినటువంటి ఒకే ఒక స్థలము దేవుని యొక్క సన్నిధి మాత్రమే. ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి అర్థమవుతుంది? ఎవరు అర్థం చేసుకుంటారు నా బాధని? నా బాధ చెప్పిన తర్వాత దానిని గురించి వెక్కిరించి పలు చోట్ల నా గురించి విపరీతంగా మాట్లాడేవారు తప్ప
అయ్యో నా గుండె బాధ ఎవరికి అర్థమవుతుంది? హల్లెలూయా, ఆమేన్. దాస్ గారు ప్రేయర్ చెప్పరా? రైట్, కొద్దిగా ఆసక్తిగా చెప్ప. నాకు తెలిసి మీకు బాగోలేదని, అయినప్పటికీ కూడా దేవుని స్తుతించే విషయంలో మన బలహీనత అడ్డు కాకూడదు. ఆమేన్. నాకు ఆ తప్పిపోయిన గొర్రె ఆ స్టోరీ ఆలోచన చేస్తున్నప్పుడు సాధారణంగా మాట్లాడితే ఆ తప్పిపోయిన గొర్రె యొక్క చిరునామా, అడ్రస్ ఆ కాపరికి ఎలా తెలిసిందంటే, ఆ గొర్రె నేను నా పర్సనల్గా చెప్తాను, ఆ గొర్రె కేక వేస్తూనే ఉంది. దాని ధైర్యం ఏంటంటే, త్రోవ తప్పిపోయానని వదిలేసేవాడు కాదు నా కాపరి. ఈ రాత్రి వేళైనా కూడా నన్ను వెతుక్కుంటూ ఆయన వస్తాడు, నన్ను విడిపించగలడు, నన్ను నడిపించగలడు, నన్ను మోయగలడు, నన్ను ఆదరించగలన్న ఆ ధైర్యమే ఆ గొర్రె ఆ కాపరి వచ్చేంతవరకు కేక వేస్తూ ఉంది. నీకు నెమ్మది కలిగేంతవరకు, ఆదరణ కలిగేంతవరకు, ఆనందము కలిగేంతవరకు, ఓదార్పు కలిగేంతవరకు కూడా, నీ గుండె తేలికయ్యేంతవరకు కూడా, నీకు ధైర్యము కలిగేంతవరకు, హల్లెలూయా, నీకు నిశ్చయత కలిగేంతవరకు, పర్వాలేదు ఎవరున్నా లేకున్నా నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన బలపరుస్తాడు, అద్దరికి నన్ను చేరుస్తాడు అన్న ధైర్యము నీలో నింపబడే అంతవరకు కేక వేస్తూనే ఉండు, అరుస్తూనే ఉండు. నీ కాపరి నిన్ను కనుగొనే అంతవరకు, నీ కాపరి నీ దగ్గరికి చేరే అంతవరకు కూడా. ఆమేన్. కొన్ని పరిస్థితులు ఎవరికి అర్థం కావు, ఎవరికి చెప్పుకోలేవు. చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, చాలా ఒత్తిడి, చాలా దుఃఖం, చాలా బాధ. ఎవరికి అర్థమవుతుంది? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. హల్లెలూయా, చెప్పుకోలేని ఆ సందర్భం, చెప్పుకోలేని పరిస్థితి. చెప్తే నీ పరుగు పోయిద్ది, చెప్తే నేను నవ్వుతారు, చెప్తే అవగాహన చేస్తారు, చెప్తే 10 మందికి ఇంకో చెప్పి వీళ్ళు చెప్తారు. నీ బాధ వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. నా బాధని, నా వేదన అర్థం చేసుకోగలిగే వ్యక్తి ఎవరైనా ఒక్కరు ఉన్నారా అంటే ఆ ఒక్కరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప, ఆయన సన్నిధి తప్ప అలాంటి వారిని ఎవరు దొరకరు. మా ఆవిడకి అర్థం అవ్వట్లేదండి నా బాధ, అర్థం అవ్వదు. మా ఆయనకు అర్థం అవ్వట్లేదండి, నేను చెప్తున్నాను, అర్థం అవ్వదు. నీ కన్నీటికి ఉన్న భాషను కూడా ఎరిగిన ఒకే ఒక్క వ్యక్తి, ఆమేన్, హల్లెలూయా, నిన్ను ప్రేమిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో కూడా నువ్వు ఆశ్రయింపదగిన నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన స్థలము, నమ్మకమైన చోటు ఆయనే, ఆయన సన్నిధి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమయం చాలా అవుతుంది, వేగంగా ముందుకు వెళ్దాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ప్రార్థనా జీవితం గురించి కొన్ని మాట్లాడుతున్నప్పుడు చాలా సాధారణంగా అనిపించేవైనా ఆసక్తిగా వినాలని ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. వాట్ ఆర్ ద ఆబ్స్టికల్స్ ఆఫ్ యువర్ ప్రేయర్ లైఫ్? నీ ప్రార్థనకి ఆటంకాలు, దాని గురించి మాట్లాడలే. నీ ప్రార్థనా జీవితానికి ఆటంకకరంగా మారిపోతున్నవి ఏమిటి? నా మాట అర్థమైంది కదా? హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు అంటే అది వేరు. నీ పాపమో, నీ అహంకారమో, నీవు క్షమించలేనితనమో, ప్రైజ్ ది లార్డ్, నీవు ప్రేమించలేకపోవడమో, హల్లెలూయా, నీవు విశ్వసించలేకపోవడమో, ఈ కారణాలన్నీ కూడా నీ ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడానికి కారణాలు అవుతాయి. విననేరకిండునట్లు నా చెవులు మందంగా లేదు, రక్షింపనేరకిండునట్లు నా హస్తము కురుచు కాలేదు, కానీ మీ పాపములు అడ్డుకు వచ్చేసాయి. మరి ఒక చోట అంటాడు కదా, నీవు అర్పణ అర్పించినప్పుడు నీ సహోదరునికి ఆయాసం, నీ మీద ఆయాసం కలదని నీకు జ్ఞాపకం వస్తే నీ వెళ్ళి మొదటిగా నీ సహోదరునితో సమాధాన పడి తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. లేకపోతే ఏంటి? లేకపోతే అర్పణ అంగీకరించబడదు, అంతే, నీ ప్రార్థన అంగీకరించబడదు. సో ఇవన్నీ నీ ప్రార్థనకి ఆటంకాలు.
కానీ నేను మాట్లాడుతుంది, ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటుంది నీ ప్రార్థనకి ఆటంకాలు కాదు, ఆబ్స్టికల్స్ ఆఫ్ ప్రేయర్ లైఫ్ అనగా ప్రార్థన జీవితాన్ని నీవు కొనసాగించలేకపోవడానికి ఆటంకాలుగా నిలబడే ఒక 3 విషయాలను ఈ సమయంలో నేను డీల్ చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, నాట్ గెట్టింగ్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్. కొంతమందిలో ప్రార్థనా జీవితం సన్నగిల్లిపోవడానికి కారణం ఏంటంటే వారి ప్రార్థనలకు జవాబు రాకపోవడం. నేను చాలా ప్రార్థన చేస్తున్నానండి, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు ఆన్సర్ దొరకట్లేదు. దానివల్ల ఎంత నిరాశ, ఎంత నిస్పృహ వస్తుందో. గత కొన్ని దినాల క్రితం నేను చెప్పాను ఒక విషయం కొరకు ఎంత బతిమలాడానంటే, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మోకాళ్ళు వేసేసేవాడిని, బ్రతిమలాడుకునేవాడిని, డ్రైవింగ్ చేస్తూ బతిమలాడుకునేవాడిని. ఒక దాని గురించి దేవుడిని నేను అడగడం మొదలు పెట్టాను. నేను పర్సనల్ నేను చెప్పాలనుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ పరిస్థితి, ఆ కార్యము చేయి దాటిపోయినప్పుడు నిరాశ, నిస్పృహ, దుఃఖము. బయట ఇంకా ఎలక్షన్ టైం ఇలాగే ఉంటుంది, మీరు కాన్సన్ట్రేషన్ వాక్యం మీద ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖము, వేదన నా జీవితంలో అలుముకుంది. ఒకరోజు డ్రైవింగ్ చేసుకుంటూ ఒక్కడే ఏడ్చుకుంటూ వెళ్తున్నాను. ఆమేన్. నాకు ఒక స్వరం వినబడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ స్వరం వినండి అన్న, మీరు పట్టించుకోకండి, మీరు ఏం వింటారు అదే మీ మైండ్లోకి వెళ్తుంది. హల్లెలూయా. ఆ స్వరం నాతో ఏం చెప్తుందంటే, నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వకపోవడమే నీ ప్రార్థనకు నేను ఇచ్చిన జవాబు అన్నాడు దేవుడు. అర్థం కాలేదు కదా, మీ మైండ్ ఇక్కడ లేదు కొంతమందికి. సమ్టైమ్స్ కొన్ని సందర్భాలలో నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వకపోవడమే నీ ప్రార్థనకు దేవుడు ఇచ్చిన జవాబు. మీకు అర్థమగును గాక, మీకు అర్థమగును గాక, మీకు అర్థమగును గాక. మీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వకపోవడమే నీ ప్రార్థనకి జవాబు. బాగా చెప్పారు. ఎంతమందికి అర్థమైంది? లేదు పాస్టర్ గారు, అందరితో పాటు చేయతే ఏమైనా బాగోదేమో అని అర్థం అవ్వలేదు అంటే హల్లెలూయా, ఆమేన్. ఉదాహరణకి ఆ చెట్టు కింద కూర్చొని ఇంత మట్టుకు చాలు, నా పూర్వీకుల కంటే నేను గొప్పవాడిని కాదు ప్రభువా, కాబట్టి ఇంత మట్టుకు చాలు, నన్ను చంపే అన్నాడు. ఆ ప్రార్థనకి దేవుడు ఆన్సర్ ఇచ్చుంటే, మాట్లాడరేవర్రా, మీ నోట్లో తేనిపోయ్యా, మాట్లాడరే. ఆ ప్రార్థనకి దేవుడు ఆన్సర్ చేసి ఉంటే, హల్లెలూయా, 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి, శక్తికి మించిన ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి ఏలియా చేరుకున్నాడు అన్న మాట నెరవేరుండేది కాదు. మరణము చూడకుండా, ఈ లోకములో మరణము చూడకుండా అగ్ని రథముల చేత కొనిపోయబడే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు ఏలియా మాత్రమే అని చెప్పగలిగే గొప్ప ఆధిక్యత ఏలియాకి దొరికేది కాదు. ఏలియా ఏమన్నాడు? కొన్నిసార్లు మనం కూడా, దేవా నేను భరించలేకపోతున్నాను, చంపి. దేవుడు నీ ప్రార్థనకి జవాబిచ్చుంటే, కమాన్ చర్చ్, దేవా ఎంత మట్టుకి చాలు, నేను చంపే, ఈ రాత్రి నేను చచ్చిపోతే బాగున్నాను. మన బుద్ధి, థ్యాంక్ గాడ్ ఫర్ నాట్ ఆన్సరింగ్ ఫర్ అవర్ ఫూలిష్ ప్రేయర్స్. మన బుద్ధిహీనమైన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వనందుకు చప్పట్లు కొట్టి ఒక్కసారి దేవుని ఆరాధిస్తారు. ఈ మాట అర్థమైన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టాను. థ్యాంక్ గాడ్ ఫర్ నాట్ ఆన్సరింగ్ అవర్ ఫూలిష్ ప్రేయర్స్. Many times we have done a foolish prayers. చాలా సార్లు బుద్ధిహీనమైన ప్రార్థనలు మనం చేశాం. ఆ ప్రార్థనలకి దేవుడు ఆన్సర్ చేసి ఉంటే మన గతి, మన స్థితి, మన బతుకు ఎక్కడుండేవో. వీళ్ళు ఎంతమందికి అనుభవం ఉందో నాకు తెలియదు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ప్రభా, నాకు కొద్ది ఈ లోకం, ఈ స్వార్థపూరితమైన ప్రేమలు, నన్ను అర్థం చేసుకోలేని దౌర్భాగ్యం, ఈ ఒత్తిడిని నేను భరించలేకపోతున్నా, ఈ పరిస్థితి నేను భరించలేకపోతున్నాను.
పిచ్చిదానా, పిచ్చోడా, నువ్వు భరించలేని పరిస్థితి నువ్వు అనుకుంటున్నావు, కానీ హల్లెలూయా, నువ్వు భరించడానికి కావలసిన కృపను, శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించే నీ ప్రియుడు నీతోనే ఉన్నాడు అని. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య ప్రేమని నువ్వు పాడాలంటే, నా శ్రమదినం నన్ను ఓదార్చమని ఆయనతో నువ్వు చెప్పాలి అంటే నీకు శ్రమదినం రావాలి కదా. శ్రమదినం వచ్చినప్పుడే, ఆ శ్రమలో నువ్వు నలిగిపోయినప్పుడు మాత్రమే కదా నా శ్రమదినమున నన్ను ఓదార్చిన నీ నవ్య కృపని పాడగలిగేది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ ఒత్తిడి తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, ఆ వంచన తట్టుకోలేక, ఆ మాటలు తట్టుకోలేక, ఆ స్వార్థం తట్టుకోలేక ఇంతగా చేస్తున్నాను కదా, ఇంత దౌర్భాగ్యం ఏంటి, ఇంత భయంకరం ఏంటి మనుషులు అని గుండె తల్లుడిల్లిపోయి ఊపిరి ఆడలేతున్న సమయంలో హల్లెలూయా, వద్దు ప్రభా ఈ లైఫ్ చచ్చిపోతే బాగుందని అనుకున్న నీ సందర్భాలు లేవా? అసలు దేవుని అడిగిన వారు లేరా ఇక్కడ? దేవా నన్ను చంపే, ఇంత మట్టుకు చాలు, ఐ కెనాట్ బేర్ దిస్ మోర్, ఇంతకు మించి నేను భరించలేను, నా వల్ల కాదు, నన్ను చంపేని అడగలేదా? థ్యాంక్ గాడ్ ఫర్ నాట్ ఆన్సర్డ్ యువర్ ఫూలిష్ ప్రేయర్. నీ బుద్ధిహీనమైన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వనందుకు ఆయనకి మహిమ చెల్లించు. అందుకే ఇంకా సజీవముగా ఉండి దేవుని సన్నిధిలో ఈరోజు ఈ మాటలు విని ఆదరించబడ్డానికి, బలపరచబడ్డానికి నీకు అవకాశం దొరికింది. ఆమేన్. మీరు ఎంతమంది చెప్పగలరో తెలియదు, నేను మాత్రం హృదయపూర్వకంగా చెప్తాను, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ నాట్ ఆన్సరింగ్ మై ఫూలిష్ ప్రేయర్స్. నా బుద్ధిహీనమైన ప్రార్థనలకి నా దేవుడు జవాబు ఇవ్వనందుకు ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అని మనసారా దేవుని స్తుతించాలని అనిపిస్తుంది. ఇంత మట్టుకు చాలును, నా ప్రవక్తల కంటే, నా పూర్వీకుల కంటే నేను గొప్పవాడిని కాదు ప్రభా అని ఏలియా పలకగానే నీ కర్మను అనుభవించేది చచ్చిపో అని దేవుడు అనుంటే, ఆ గొప్ప సాక్ష్యాలు, అనుభవాలు తన జీవితంలో మిగిలి ఉండేవి కాదు. అగ్ని రథముల చేత దేవుడు ఏలియాని కొనిపోయి రూపాంతరపు కొండ మీద ప్రభువుని కలుసుకోవడానికి మోషే, ఏలియాలు దిగి వచ్చిన ఆ గొప్ప భాగ్యం ఏలియాకి దొరుకుండేది కాదు. పాత నిబంధనలో రోషము కలిగిన ప్రవక్త ఎవరంటే సండే స్కూల్ పిల్లలు కూడా ధైర్యంగా చెప్పగలిగే ఒకే ఒక పేరు ఏలియా. ఆ రోజు దేవుడు కనుక ఆ ప్రార్థనకు ఆన్సర్ చేస్తుంటే, ఇస్తారమ్మా ఎన్నిసార్లు అని ఉంటావు, దేవా చచ్చిపోతే బాగున్ను, నన్ను చంపేయని. చంపేసి ఉండుంటే ఈరోజు ఇలా దేవుణ్ణి ఆరాధించే అదృష్టం దొరికేదా అమ్మా? నీ నిండు మనసుతో దేవునికి నువ్వు ఈ సమయంలో వందనాలు చెప్పాలి. గాడ్ థ్యాంక్ యూ ఫర్ నాట్ ఆన్సరింగ్ మై ఫూలిష్ ప్రేయర్. హల్లెలూయా. నా బుద్ధిహీనమైన ప్రార్థనకి నీవు జవాబు ఇవ్వనందుకు వందనాలు. యాకోబు దేవుని చేత ప్రేమించబడ్డాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. భూదిగంతములను నేను పేరు పెట్టి పిలుచుకున్న యాకోబు తల్లి గర్భంలో పిండముగా రూపంబడక ముందే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, నేను ఏర్పరచుకున్నవాడు, హల్లెలూయా. యాకోబు నిన్ను సృష్టించిన వాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నా సొత్తయ్యా అని ఏ యాకోబు గురించి చెప్పుకొని మురిసిపోయాడో, ఏ యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చి తన కొరకు ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడో, అంత విలువైన యాకోబు జీవితంలో దాదాపు నాకు తెలిసి ఒక 20 years యాకోబు ప్రార్థనకి ఆన్సర్ దొరకలేదు. ఆ ప్రార్థన ఏంటో చెప్పనా? దేవా, వై జోసెఫ్ హ్యాస్ బీన్ కిల్డ్, ఎందుకు యోసేపు చనిపోయాడు? వీరందరికంటే వాడంటే నాకు ఎక్కువ ఇష్టం, వాడి అమ్మ జ్ఞాపకం వాడు నాకు, నేను చాలా ప్రేమిస్తాను యోసేపుని. వై మై బిలోవ్డ్, వై ఐ హావ్ లాస్ట్ మై బిలోవ్డ్.
నేను అనుకుంటాను ప్రతిరోజు ఏడ్చుంటాడేమో, ఆ అంగీని చూసినప్పుడు ఏడ్చుంటాడేమో, ఇలా అనుకుని ఉంటాడేమో, దేవా ఈ అంగీ దొరకపోయి ఉంటే వాడు ఎక్కడికో తప్పించుకొని పారిపోయి బతుకున్నాడు అన్న చిన్న ఆశతో బతుకునేవాడేమో, కానీ రక్తంతో తడిసి ముద్దయిపోయిన ఈ అంగీ నీ కొడుకు లేడు, చచ్చిపోయాడు, ఏ క్రూరముగా తినేసిందని నాకు చెప్తూనే ఉంది. వై హ్యాపెన్ దిస్? ఎందుకు ఇలా జరిగింది ప్రభువా? నేనేం మిస్టేక్ చేశాను? ఎబేకు రేవు దగ్గర నన్ను ఆశీర్వదించావు కదా. హల్లెలూయా. సారీ, ఎబేకు రేవు దగ్గర నన్ను ఆశీర్వదించావు కదా. వై హావ్ ఫర్సేకెన్ మీ? నన్ను ఎందుకు మర్చిపోయావు? నన్ను ఎందుకు విడిచిపెట్టావు? చిన్నోడయ్యా, చిన్న పిల్లోడు, క్రూరముగాడు, వాడి శరీరాన్ని చీల్చి వేసేస్తుంటే ఎందుకు కాపాడలేదు? నేను అనుకుంటాను 20 years ఎవ్రీ డే ప్రేయర్ చేశాడేమో, ఎవ్రీడే దేవుణ్ణి అడిగాడేమో. కొన్నిసార్లు బాధ తట్టుకోలేక ఒంటరిగా గుడారులోకి వెళ్ళిపోయి హల్లెలూయా నిలువు మోకాలేసి, God, my son Joseph, where are you? I want to see you, my son. ఇలా చెప్తే తప్పుగా అనుకుంటారు, ఎలా అనుకుంటారు నాకు తెలియదు, కానీ ఎన్నోసార్లు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చినా నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్టోన్ మీద చెక్కబడిన వాడి రూపం మీద ఇలా చేయి పెట్టుకొని కుమిలి కుమిలి ఏడ్చిన సందర్భాలు ఎన్నో. ఆ అంగిని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నిసార్లు యాకోబు ఏడ్చుంటాడు. వాయ్, ఒకవేళ దేవుడు, మొన్న చెప్పాను, ఒకవేళ దేవుడు యాకోబు ప్రార్థనకి ఆన్సర్ చేసి, జాకబ్ మై బిలవర్డ్ ఫియర్ నాట్, భయపడొద్దు, ఏసేపుని ఏ క్రూర మృగం తినేయలేదు, ఏసేపు ఐగుప్తిలో నా చిత్తములో నా ప్రణాళికలో ఎదుగుతూ ఉన్నాడు, ఏసేపుని గురించి భయపడొద్దు అని ఒకవేళ దేవుడు యాకోబుతో చెప్పుంటే, ఏ విధం చేతనైనా కొంతమందిని వేసుకొని వెళ్ళి ఎంత డబ్బిచ్చైనా ఏసేపుని మరలా కొనుక్కొని వెనక్కి తీసుకొచ్చేసుకుంటాడు, తన గుడారాన్ని తీసుకొచ్చేసుకుంటాడు. ఒకవేళ ఆ టైంకి ఫోతీఫర్ ఇంట్లో ఉంటే ఫోతీఫర్కి ఇక్కడ నమస్కారం చేసి, నేను పెద్దవాడిని, నేను యాకోబుని, సైన్యములకు అధిపతి దిగువ చేత దీవించబడ్డాను, అయ్యా ఫోతీఫరు, నేను నీ ఇంటి వారికి దీవెన వచ్చానని ప్రకటిస్తాను, కావాలంటే ఈ డబ్బు ఇస్తాను, ఈ వెండి ఇస్తాను, ఈ బంగారం ఇస్తాను, ఈ కాసులు ఇస్తాను, ఈ కమ్ములు ఇస్తాను, నేను ప్రేమించుచున్న నా కొడుకు జోసెఫ్ నాకు ఇచ్చేయని వెనక్కి తెచ్చుకొని ఉండేవాడు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఐగుప్తి సింహాసనం మీద యేసేపు కూర్చోవాలి అన్న దేవుని చిత్తం యేసేపు జీవితంలో నెరవేర్చబడి ఉండేదే కాదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది లేదో నేను చెప్పగలను. 20 సంవత్సరాలు యాకోబు ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు. ఇవ్వకపోవడమే ఆయన ఇచ్చిన జవాబు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 20 సంవత్సరాల తర్వాత యాకోబుకి అర్థమైంది ఎందుకు దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదేమో. నీకు 30 సంవత్సరాలు పట్టొచ్చు, 40 సంవత్సరాలు పట్టొచ్చు, అసలు బ్రతికొండగానే అర్థం అవ్వదేమో, ఐ డోంట్ నో, బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఆమేన్. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. ఆమేన్, ఆమేన్. నీ ప్రతి ప్రార్థనకు జవాబు దొరికిందా? దొరికింది. నువ్వు అడిగినవి ఇచ్చి జవాబు ఇచ్చాడు. ఆయన మౌనంగా ఉండిపోయి కూడా నీ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది కొద్దిగా తేలిగ్గా ఉన్నట్టున్నాయి మాటలు, ఐ డోంట్ నో. హల్లెలూయా. ఇంకొక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. తరచుగా బైబిల్ తెరవనేమని కానీ తెరుస్తాను ఈ సమయంలో. అందరు తెరవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను. దోస్ యూ హ్యావ్ బైబిల్స్, ఓపెన్ యువర్ బైబిల్స్. ప్రకటన గ్రంథం కాబట్టి ఈజీగా తెరవగలరనే ఉద్దేశంతో నేను రిఫరెన్స్ కూడా ఇవ్వగలిగాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం అదే కాబట్టి ఏది తెలియకపోయినా ఆది కాండం ప్రకటన గ్రంథం తెలుస్తుంది మనకి. మధ్యలో కీర్తనలో ఒకటి. ఓకే,
పొరపాటున తొందరగా ఆమోస్ తీయండి అంటే తీయలేము. సరే, హల్లెలూయా, ఆమేన్. గట్టిగా స్తోత్రం చేద్దామా? మీ అలవాటు మీరు మార్చేసుకుంటున్నారు. వెరీ గుడ్, కమాన్, 2 చేతులు పైకి ఎత్తి. ఎన్నిసార్లు చెప్పినా అలా చెప్పాల్సిందే. నన్ను తిట్టుకున్న పర్లేదు, దేశరత్నం చేయి. తినేస్తున్నాడు రా బాబు అనుకున్న పర్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి మారు మనసు వచ్చింది, వందనాలు. అక్కడ ఏమని రాయబడిందంటే, వారు ఎవరు? ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి హతసాక్షుల యొక్క ఆత్మలు. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబోబడు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైన వాడు ఆల్రెడీ అర్థమైపోయిన స్తోత్రం చెప్పండి. అయ్యా మీరేం చెప్పబోతున్నారు అర్థమైందన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మొర ఎవరు పెట్టారు? నీలాగా నాలాగా ప్రార్థన అంటే చులకనగా ఎంచుకొని గుర్తొచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, చేయాలనిపించినప్పుడు చేసేసి క్రమశిక్షణ లేని ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. మీరు కాదులేండి, మీ గురించి కాదులేండి. అమ్మో, మీరు ప్రార్థనా పరులు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందో, కన్నీరు వచ్చిందనో, గుర్తొచ్చిందేమో, టైం దొరికిందేమో. ఎందుకో ఈరోజు అమ్మ షారోన్ నా మాటలు వింటున్నావా? ఎక్కడున్నావు? ఎక్కడికో వెళ్ళిపోయావమ్మా? ఎక్కడికి వచ్చాయమ్మా? హల్లెలూయా. ఎందుకో నీకు ఆ రోజు అనిపించేసింది, చాలా స్పిరిచువల్గా ఫీల్ అయిపోయావు, దేవుని సన్నిధి నీతో ఉన్నట్టు అనిపించింది. ఎందుకో ఈరోజు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, భలే అనిపిస్తుంది నాకు ఈరోజు. అలాగ అప్పుడప్పుడు నీకు అనిపించేటట్టు ప్రార్థన చేసి తర్వాత వదిలేసే బ్యాచ్ కాదు ఈ బ్యాచ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కొరకు శ్రమలను, నిందలను, అవమానాలను భరించి ఆయన కొరకు హతసాక్షులుగా మారిపోయిన వారి యొక్క ఆత్మలు అక్కడ బలిపీఠం దగ్గర నుంచి దేవునికి మొరపెడుతున్నాయి. హల్లెలూయా. ఎవరి ప్రార్థన ఇది? వెరీ గుడ్. ఎవరి ప్రార్థన ఇది? అతని సాక్షుల యొక్క ఆత్మనాదం ఇది, ఆర్తధ్వని అది. వాళ్ళు మొరపెడుతున్నారు, నాదా సత్యస్వరూపి, ఎన్నాళ్ళయ్యా, ఇంకెన్ని రోజులయ్యా, ఎందాక తీర్పు తీర్చు. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ మీనింగ్ ఏంటో తెలుసా? అప్పటికే చాలా దినముల నుంచి, మేబీ మంత్స్ నుంచి, మేబీ ఇయర్స్ నుంచి. అమ్మ కొద్దిగా ఆసక్తిగా వినరా వాక్యాన్ని? కొద్దిగా ప్లీజ్ దయచేసి వినండి. యాత్రికాన్ కృతయాన్ ధ్యాన్సే యువర్ అటెన్షన్ ప్లీజ్. మరి ఏం చేయను? నాకు కొంతమందిలో కథలు చెప్పడం రాదు, నవ్వించడం రాదు. హల్లెలూయా. ఏ కాడికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించడమే తప్ప. ఎవరు బాణీ వారిది, వారిలాగా అంతం కన్నా మాట్లాడలేను నేను. హల్లెలూయా. వారికి ఫ్యాన్స్ ఎక్కువ. హల్లెలూయా. సరే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటికే ఎంతకాలం నుంచి మొరపెడుతున్నారు తెలియదు, కానీ ఈ ఆత్మలన్నీ దేవుణ్ణి అడుగుతున్నా ఏమనంటే, నాదా సత్యస్వరూపి, ఇంకెన్నాళ్ళయ్యా, ఇంక ఎందాక తీర్పు తీర్చుకుందువు? నాకు తెలీదు వాళ్ళు అప్పటికి ఇంకా ఎన్నాళ్ళ నుంచి మొరపెడుతున్నారు. కానీ ఇక ఎట్టకేలకు చివరకు ఆమేన్, మీ ప్రార్థనకి జవాబు అప్పుడే దొరకదు అన్న జవాబు దొరికింది వాళ్ళకి. అబ్బా, అర్థమైతే స్తోత్రం చెప్పుండే వాళ్ళుగా. హల్లెలూయా. మీ ప్రార్థనకి జవాబు అప్పుడే దొరకదు అన్న జవాబు వారికి దొరికింది. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు. సో ఐ డోంట్ నో హౌ లాంగ్, ఎన్ని ఏళ్ళ నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి మొరపెడుతున్నారు నాకు తెలియదు, కానీ నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా. ఆయన ఏమని పిలుస్తున్నారు? నాదా సత్యస్వరూపి, నువ్వు సత్యవంతుడివి, న్యాయవంతుడివి, పరిశుద్ధుడివి, నీలో ఏ పాపం, ఏ కపటం, అన్యాయం లేదు కదా. హల్లెలూయా. చర్మాన్ని చీల్చాడు ఒకడు, అగ్నితో కాల్చాడు ఒకడు, రంపంతో కోసేసి ఒకడు,
దేవుడే ఇష్టానుసారంగా మా ఇళ్ళ అమానుషముగా చేస్తే మీ కొరకు ప్రాణ త్యాగము చేసి హతసాక్షులుగా మారిపోయిన మేము నీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇంకా ఎందాక తీర్పు తీర్చక యుందువు? ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? ఎన్నాళ్ళు ప్రార్థించాలి? ఎన్ని రోజులు అడగాలి? we have been asking at the day of judgment. ఆ తీర్పు గురించి నీ సందులో అడుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. చిన్న లాజిక్ అడగాలనిపిస్తుంది నాకు. కొన్నిసార్లు మురిసిపోతూ ఉంటాను, ఏమనుకోకండి. వాళ్ళు అడిగింది అందాక తీర్పు తీర్చకమని, వారికి దొరికింది ఏంటో తెలుసా? తెల్లని వస్త్రాలు. ఎందుకు ఆగానంటే ఆలోచిస్తారని. తెలుపు సమాధానానికి గుర్తు, తెలుపు నెమ్మదికి గుర్తం, శాంతికి గుర్తం. దేవుడేమన్నాడంటే, అంటే దాన్ని కొద్దిగా ఆత్మీయంగా చూడండి. ఒరే, వారికి తెల్లని వస్త్రాలు ధరింపచేయండి. దేని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనకి ఆన్సర్ దొరకదేమో కానీ, ఆమేన్, ఆ ఆన్సర్ నీకు దొరికే లోపు దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? నీ మనసులో నెమ్మదిని కలుగ చేస్తాడు, సమాధానాన్ని కలుగ చేస్తాడు, భారము తొలగిపోతుంది, వేదన తొలగిపోతుంది. ఆన్సర్ ఇంకా దొరకలే. ఎందుకు ఇలా జరిగింది? ఆన్సర్ దొరకలేదు, కానీ లోపల నీకు తెలియకుండానే నెమ్మదిని కలుగు చేస్తాడు. ఆ భయం తొలగిపోద్ది. ఎందుకో ఆ బెంగ పోయింది, ఎందుకో ఆ భారం పోయింది, ఎందుకో ఆ కలవరం పోయింది, ఎందుకో ఆ పరిస్థితి పోయింది. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు, కానీ జరిగిన ఘటనను బట్టి కలిగినటువంటి ఆ బాధ, ఆ దుఃఖం, ఆ వేదన నాలో నుండి తొలగిపోయింది. ఎందుకంటే ఆయన నీకు తెల్లని వస్త్రాన్ని ధరింపజేశాడు కనుక. అర్థమైన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎందుకంటే ఆయన నీ మనసులో నెమ్మది కలుగునట్లు నీకు కనపడలేదు కానీ, నీకు వినపడలేదు కానీ, నీకు అర్థము కాలేదు కానీ, తన వాక్యము ద్వారా తెల్లని వస్త్రాన్ని ధరింపజేసి ఆయన నీకు నెమ్మదిని కలుగు చేశాడు గనుక. Without your knowing, the pain has gone. నీకు తెలియకుండానే ఆ బరువు, ఆ బెంగ నీకు తెలియకుండానే దూరం అయిపోయింది. ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటే తప్ప ఆ బెంగ నీ దగ్గర రావట్లేదు. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, ఎలా మర్చిపోయాను, అమ్మో నేనేమన్నా కఠినాత్మున్నా, ఇది ఎలా మర్చిపోయాను? మర్చిపోలేదు, మైమరిపింపజేశాడు ఆయన, మైమరిపింపజేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మాణిక్యమణులను మరిపించేనే కృప, మైమరచితినే నీ కృప తలంచినప్పుడు, నిన్న నేడు నిరంతరం. ఆగండారు, అర్థం చెప్తాను. ఆమేన్. నిన్ను భయపెట్టిన, కలవరపెట్టిన, వినండి వినండి వినండి, నిన్ను భయపెట్టిన, కలవరపెట్టిన, నిన్ను దుఃఖ పెట్టుతున్నటువంటి ఆ జ్ఞాపకాలను తీసివేశాడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో. ఆయన ప్రేమను జ్ఞాపకముగా ఉంచాడు, ఆయన ఆదరణని జ్ఞాపకముగా ఉంచాడు, ఆయన వాక్యాన్ని జ్ఞాపకముగా ఉంచాడు, తెల్లని వస్త్రాన్ని జ్ఞాపకముగా ఉంచాడు. నిన్ను భయపెట్టిన జ్ఞాపకాలు తీసేసి ఆయనే నీ జ్ఞాపకముగా మిగిలిపోయాడు. నేను ఇలా మర్చిపోయానంటే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మర్చిపోతే మర్చిపోయేది కాదది. నువ్వు మర్చిపోతే మర్చిపోయే జ్ఞాపకం కాదది. నువ్వు మర్చిపోతే మర్చిపోయే గాయం కాదది. ఆయనే తన ప్రేమ చేత, తన కృప చేత, తన వాక్యం చేత, తన తెల్లని వస్త్రము చేత ఆ జ్ఞాపకాలు తీసివేసి తానే నీ మదిలో నిలిచిన జ్ఞాపకముగా మిగిలిపోయాడు ఆయన. మీలో కొంతమందికి మింగిడి పడలేదేమో, అర్థం అవ్వలేదేమో, మీ నిర్లక్ష్యం చూసి బాధపడుతున్నాను. అయినా చెప్పక తప్పదు. ఈ మాట మీకు ఎంతమందికి ఆదరణ ఇచ్చిందో తెలియదు కానీ, బాధ కలిగించే జ్ఞాపకాలు పక్కన పెట్టాడు. ఆయనే నీ జ్ఞాపకముగా నిలిచిపోయాడు. ఆయనే నీ జ్ఞాపకాలలో చొరబడ్డాడు. ఆయనే నీ జ్ఞాపకాలలోకి వచ్చేసాడు ఆయన. ఎందుకు అంటే కలవరపెట్టిన దాంట్లోంచి నువ్వు కన్నీరు కారుస్తూ ఉండిపోకుండా ఆ జ్ఞాపకాలలో ఆ ప్రేమను తలుచుకుంటూ పరవశించాలని, ఆనందించాలని, స్తోత్రించాలని, నీవు ఉంటే నాకు చాలు అని మనసారా నువ్వు పాడాలని.
గాయపెట్టిన బాధ పెట్టిన జ్ఞాపకాలు తీసివేసి ఆయనే తన జ్ఞాపకాలతో, తన ప్రేమ జ్ఞాపకాలతో నిలవబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున, 91 కీర్తన ఉందేమనిపిస్తుంది నాకు. యేసయ్యా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. వారికి అర్థమయ్యేలా చెప్పే భాష దొరకలేదేమో నాకు తెలియదు, కానీ ఈ సమయంలో నేను చెప్తున్నాను, యేసన్న గారు, వెస్లీ గారు, గొప్ప గొప్ప దైవజనుల జీవితాల్లో అనేకమైన నిందలు, శ్రమలు ఎదుర్కొని తమ ప్రియుల్ని కోల్పోయిన 16 సంవత్సరాలు, 8 నెలలకే నా గుండె అంత తల్లడిల్లిపోతే 16 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు యాక్సిడెంట్లో తన చేతుల రక్తం మడుగులో కన్ను మూసేస్తే ఆ ధైర్యం, ఆ ఓదార్పు, ఆ ఆనందం, సేవ చేయాలన్న తెగువ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే ఆ జ్ఞాపకాలను మైమరిపింపచేసి తన జ్ఞాపకాలతో ఆ దైవజనుని నింపేశాడు, తన జ్ఞాపకాలతో నింపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. ఈ చరణం పాడినప్పుడు ఏడ్చాను, ఈ మాటలు గుర్తొచ్చి ఏడ్చాను. నిత్యము ప్రతినిత్యము, కొన్ని జ్ఞాపకాలు ఎంత కష్టంగా ఉంటాయో, ఊపిరాడదు. కానీ ఇక్కడ అంటున్నాడు, నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితము చేశావు, నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. పడతారా? నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే దయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. చప్పట్లు కొట్టి ఆరాధిస్తావా? చప్పట్లు కొట్టమల్లా, చప్పట్లు కొట్టి ఆరాధించమన్నా, చప్పట్లు కొట్టి స్తుతించమంటున్నా. హల్లెలూయా. ఆ ఆత్మలు మొరపెడుతున్నాయి, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఎందువయ్యా? ఇంకెంతకాలం మేము ఆ ప్రార్థనకి జవాబు ఎదురు చూడాలి?
మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరు. ఎలా? నీకు బిగ్గరగా కేక వేసేది ఎప్పుడు? బాగా కోపం వచ్చినప్పుడు, బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, హల్లెలూయా, పరిస్థితిని నువ్వు తట్టుకోలేనప్పుడు అరుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా కేకలు వేసరి 11వ వచనం భలే స్టార్ట్ చేశాడు. తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడెను, మీకు ఇవ్వబడును గాక, నాకు ఇవ్వబడును గాక. కావాలన్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఇవ్వబడును గాక. మీ ప్రతికూలతలో, మీ ప్రశ్నలలో, మీ అలజడిలో, మీ కలవరాలలో, మీ ప్రతికూలతలో ఆయన అనుగ్రహించే తెల్లని సమాధాన వస్త్రం మీకు నాకు అనుగ్రహించబడును గాక. ఆ వస్త్రము మన మనస్సులో నెమ్మదిని కలిగిస్తుంది. ఆమేన్. అక్కడితో దేవుడు ఆగిపోలేదు. ఆమేన్. మరియు వారి వలనే చంపబడుబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పెను కాదు, వారితో చెప్పబడెను. అర్థమైన వారు చెప్పండి. వారితో చెప్పబడెను. ఈరోజు నీతో చెప్పబడుతూ ఉంది. ఆ రోజు దేవదూతలు చెప్పారేమో, ఈరోజు దైవజనుడి ద్వారా నీకు చెప్పబడుతుంది. కొంచెంకాలం వెయిట్ చేయి. నీ ప్రార్థనకు నేను జవాబు ఇస్తాను. నీ ప్రార్థనకి జవాబు ఇస్తాను. అంగలార్చావు, కన్నీరు కార్చావు నీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కోసం, నీ అభిషేకం కొరకు, నీ కుటుంబ దీవెన కొరకు, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు. దేవా, మునుపు నేను ఏ స్థితిలో నీతో కలిసి మమేకమై మిళితమై ఉండేవాడును, ఆ యోగ్యతను, ఆ కృపను, ఆ భాగ్యముని నేను ఎలా కోల్పోయాను, మరలా నాకు కావాలి అని నీ ఒంటరి బ్రతుకులో నువ్వు ఏడుస్తున్న నీ కన్నీరు ప్రతి పొట్టుకు దేవుడు జవాబు ఇచ్చే రోజు ఉంది. ఇన్ హిస్ టైం. అందరు చెప్పండి, ఇన్ హిస్ టైం. నీ కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. ఆయన నిర్ణయించిన సమయాన నీ ప్రార్థనకి ఆన్సర్ దొరుకుతుంది. దొరకలేదని నిరుత్సాహపడొద్దు. మా దేవుడు ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. విడిపించకపోయినను మేము అందులో పడి మరణిస్తామేమో కానీ నీ ప్రతిమకు మేము నమస్కారం చేయము. దేవుడు మరలా నాకు పిల్లల్ని ఇవ్వడానికి సమర్థుడు. ఆయన ఇవ్వకపోయినను నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను సేవిస్తాను, నేను ఆయన ఆరాధిస్తాను, ఆయన నేను కీర్తిస్తాను. నా జీవితంలో ఎప్పుడు ఏం కావాలో అనుగ్రహించే సమయాన్ని ఆయన నిర్ణయిస్తాడు. నా కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. నమ్మండి, యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇన్ హిస్ టైం. Come on church, come on church. Your prayer will be answered in his time. ఆయన నిర్ణయం. నేను మిమ్మల్ని అడుగుతాను, గుండె మీద చేసుకొని ఎలా ఎట్లా అందరు గుండె మీద చేసుకోండి. ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నీ ప్రార్థనకి జవాబు నీవు అనుకున్న సమయంలో కావాలా, ఆయన అనుకున్న సమయంలో కావాలా? ఓయ్, మీరు ఆన్సర్ చేస్తుంది నాకు కాదు, ఆయనకి చేస్తున్నారని ధైర్యం, ఆయనకి చేస్తున్నారన్న భయం, ఆయనకి చేస్తున్నామన్న తెగువ. ఆమేన్. ఆ మిక్కిలి నిమ్మలముతో నీవు నిర్ణయించిన సమయంలో నీవిచ్చేదే కాపాడబడుతుంది, కానీ నేను లాక్కున్నది ఏది నా దగ్గర ఉండదు. నాకొద్దు ప్రభు అన్నవారు. ఆమేన్. చెప్పండి, నీ ప్రార్థనకి జవాబు నీవనుకున్న సమయంలో కావాలా, ఆయన అనుకున్న సమయంలో కావాలా? ఆమేన్. చెప్తారా యేసయ్యతో ఈ మాట? చెప్తారా యేసయ్యతో ఈ మాట? దేవా, నా ప్రార్థనకి జవాబు నీవు నిర్ణయించిన సమయంలో మాత్రమే నాకు కావాలి. ఐ విల్ వెయిట్ అపాన్ గాడ్. నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్. నేను నీ కొరకు ఎదురు చూస్తాను ప్రభా. మనుషుల కొరకు ఎదురు చూచువాడు సిగ్గుపడతాడేమో కానీ నిన్ను నమ్మిన వాడు సిగ్గుపడడు. నీ కొరకు ఎదురు చూచువాడు సిగ్గుపడడు. పక్షి రాజుల రెక్కలు చాచి పైకి ఎగిరిపోతాడు, అనేక పరిగెత్తుతాడు, సమస్యలకు నడిచిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. యెహోవా కొరకు ఎదురు
చూచి వారిని ఆయన సిగ్గుపరచడు. కొన్ని వెంటనే జరిగితే బాగుండని నీకు అనిపిస్తుంది. ఆ విధవరాలు వచ్చిన వెంటనే ఆ అధికారి ఆన్సర్ చేయలేదు. ఆమె మాటి మాటికి వస్తుందన్న కథ చెప్పి మీరు కూడా అలాగే విసుకక నిత్యము మాట వినాలి. ఎప్పుడండి అని 1 year ప్రేయర్ చేశానని, 2 years ప్రేయర్ చేశానని, అది నువ్వు దేవుడు చెప్తున్నాడు విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవాలని ఆయన వారికి ఉపమానం చెప్పాడు. హల్లెలూయా. గట్టి చేద్దామా? హల్లెలూయా. చాలా విషయాలు ఉండిపోయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ గుండెలో అయ్యా నా వైపు చూడండి, మీ గుండెలో ఈ ఆలోచనని నమ్మకంగా పెట్టుకోండి. నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు, నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వకపోవడమే ఆయన నా ప్రార్థనకి ఇచ్చిన జవాబు. ఆమేన్. జకర్యా ఎలిజబెత్లు ఎంతకాలం ఏడ్చుంటారు పిల్లల కోసం. వారి ప్రేయర్కి ఆన్సర్ దొరకలే. ఎప్పుడు దొరికిందంటే ఆయన నిర్ణయించిన సమయంలో ఎలిజబెత్ గర్భాన యోహానును ఉంచి దేవుడు పైకి తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఎంతో ప్రేమించాడు, కానీ అబ్రహాం అనుకున్న సమయంలో అబ్రహాము ప్రార్థనకి ఆన్సర్ దొరకలేదు. కానీ దేవుడు నిర్ణయించిన సమయంలో శారా గర్భము మూసి వేయబడిన ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు. అబ్బా, అర్థమైందా లేదా? దేవుడు నిర్ణయించిన సమయం ఒకటే చెప్పట్లేదు. ఆమేన్. ఆయన చెప్పిన మాట నెరవేర్చడానికి అనుకూలమైన వాతావరణము లేని పరిస్థితులలో ఆయన మాటను నెరవేర్చిన నమ్మదగిన దేవుడు ఆయన. ఆమేన్. మీ అందరికీ ఈరోజు ఒక శుభార్త చెప్పాలనుకుంటున్నాను. విసుగక ప్రార్థన చేయండి. నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. హల్లెలూయా. నీకేమనిపించట్లేదు, అయినా ఆయనకి వినబడుతుంది. ఎందుకు అంటే నీ ప్రార్థనలో ఉన్న గొప్పతనం అని కాదు, ప్రార్థన ఆలకించే దేవుడు అని ఆయనకి పేరు ఉంది కనుక, ఆయన తన వద్దకు వచ్చిన వారిని ఎప్పుడు త్రోసి వేయలేదు కనుక, ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరుని వద్దకు వస్తారని ఆయన చెప్పబడింది. కాబట్టి తల్లి గర్భముల పిండముగా రూపింపబడక ముందే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రియ ప్రేమ చేత క్రీస్తునందు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి రక్తము కార్చాడు, కాబట్టి ప్రాణము పెట్టాడు, కాబట్టి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. కాబట్టి ఆయన కృప చేత, ఆయన ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన సంకల్పం బట్టి, ఆయన కనికరమును బట్టి నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆగరు ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన అంగీకరించడా? ఒకవేళ మీరు అడుగుతారా, ఆగరు ప్రార్థన అంగీకరించబడింది అబ్రహామును బట్టి అంటారా? అబ్రహాము కంటే శ్రేష్ఠుడైన యేసు క్రీస్తుని బట్టి నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆగరు ప్రార్థన అంగీకరించబడటానికి కారణం అబ్రహాం అయితే, నీ ప్రార్థన అంగీకరించబడటానికి కారణం అబ్రహాము కంటే శ్రేష్ఠుడైన నా ప్రభువు అయిన యేసు క్రీస్తు. Surely in his time your prayer will be answered. Your prayer will be answered. Praise the Lord. Hallelujah. Your prayers will be answered in his time. So keep asking. Keep asking. Amen. మీకు తెలుసా, లేట్ అయ్యే కొద్ది ప్రార్థన పెరుగుతుంది, లేట్ అయ్యే కొద్ది కన్నీళ్ళ సంఖ్య పెరుగుతుంది. హల్లెలూయా. లేట్ అయ్యే కొద్ది విత్తేది ఎక్కువ అవుతుంది. అర్థమైందో లేదో? అర్థమైందో లేదో? అర్థమైందో లేదో? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు 1 గంట ప్రార్థన చేస్తావు, ప్రార్థనకి సమాధానం దొరకగా నా ప్రార్థన వదిలేస్తావు. ఆ ప్రార్థన కొంచెమే. ఆమేన్. ఎందుకు దేవుడు వెయిట్ చేస్తున్నాడంటే, ఆమేన్, నువ్వు పొందుకోబోయే అద్భుతము కొరకు సరిపోయినంత ప్రార్థన కొరకు వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. దాస్ గారు అర్థం అవ్వలేదా? ఎంత గొప్ప కార్యాన్ని మీరు పొందుకోవాలో, ఆమేన్, ఆ గొప్ప కార్యమానికి ఎంత ప్రార్థన అవసరమో అంత ప్రార్థన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇంకెందాక తీర్పు తీర్చుకుందండి అంటే లెక్క పూర్తి అవ్వలేదు, అగండ్రా అంటున్నాడు ఆయన.
ఆ మధ్యకాలం తెగ ఫీల్ అయిపోయాను, ప్రభా నీ దాసుని అలా చంపెత్తుంటాను, నువ్వు అలా ఊరుకొని ఉంటే ఇక మాకు రచ్చనేటి నాయనా. హల్లెలూయా. ఎందుకు ప్రభా అలా చంపేస్తున్నారు? తర్వాత ఈ లేఖనం నాకు అర్థమైంది ఏంటంటే, ఆమేన్, వారు చంపేయడం కాదు, హతసాక్షుల లెక్క పూర్తి అవ్వాలి అని దేవుడు వారిని అనుమతిస్తున్నాడు. ఎక్కువగా చంపబడుతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? లెక్క పూర్తయిపోతుంది అని అర్థం. లెక్క పూర్తయిందంటే ఆయన జవాబు ఇవ్వబోతున్నాడని, ఆయన తీర్పు తీర్చబోతున్నాడని, ఆయన తన కార్యాన్ని సఫలము చేయబోతున్నాడని అర్థము కదా. ఆమేన్. నీ కన్నీటి లెక్క పూర్తి అయ్యేంత వరకు మొరపెట్టు. అబ్బా అబ్బా, అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గర నుంచి జవాబు రావడానికి కావలసిన నీ కన్నీటి యొక్క పరిమాణము పూర్తి అయ్యేంత వరకు మొరపెట్టు. ఎంత ప్రార్థన అవసరమో ఆ ప్రార్థన లెక్కంత పరిపూర్ణమయ్యే వరకు లెక్క పెట్టు. ఆ లెక్క పూర్తి అవ్వగానే దేవుని ఆన్సర్ బయలుదేరుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు తెలిసి తెలీదు ఎంతమందికి అర్థమైందో లేదో, దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం చెప్పుకున్నప్పుడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తీసేయి. వెంటనే అయినను నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చమని గెచ్చమని తోటలో రాయబడింది కాబట్టి అలాగే అనుకుంటున్నాను. నేను అలా అనుకోవట్లే. తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తీసివేయమని అడిగాడు. మీకు తెలుసా, ఆయన ప్రార్థనకు జవాబు రాలేదు. ఆయన ప్రార్థనకు జవాబు రాకపోవడమే ఆయన ప్రార్థనకు దేవుడు ఇచ్చిన జవాబు. అర్థమైన వారు మీ మనస్సులో నెమ్మది కలుగును గాక, ధైర్యము కలుగును గాక, తెల్లని వస్త్రం మీకు కలుగును గాక. ఆమేన్. దేవా ఎంత ప్రార్థన చేసినాను, వాయ్ ఇంకెంతకాలం ఎదురు చూడాలి? లెక్క పూర్తయ్యేదాకా. అందరు చెప్పండి. మధు గారు చెప్పండి, ఏం పూర్తయ్యేదాకా? నువ్వు చెప్పట్లే. ఏం పూర్తయ్యేదాకా? దాస్ గారు, అయ్యా ఏం పూర్తయ్యేదాకా? లెక్క పూర్తయ్యేదాకా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, మీలో కొంతమంది అడుగుతున్నారేమో ఇంకా ఎందాక అని. ఆమేన్. ఇప్పుడు మీకు తెలియపరచబడుతుంది. ఇప్పుడు మీకు తెలియపరచబడుతుంది. మీకు ఇప్పుడు తెల్లని వస్త్రం ఇవ్వబడింది. ఇప్పుడు మీకు తెలియపరచబడుతుంది. లెక్క పూర్తవుతుంది, వెయిట్ చేయండి. లెక్క పూర్తవుతుంది, వెయిట్ చేయండి. మరి ఏం చేయాలి? వెయిట్ అపాన్ గాడ్, సస్టైన్ ఆన్ యువర్ ప్రేయర్స్. నీ కన్నీటి ప్రార్థన కొనసాగించు, నీ ప్రార్థన కొనసాగించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత చేదు జ్ఞాపకాలు తీసేయి. నూతన వాత్సల్యతను, నూతన కృపను, నూతన కార్యాన్ని నీ జీవితం అనుగ్రహించే దేవుని సన్నిధిలో ప్రతిరోజు నూతనమైన వాత్సల్యతతో ఆయన ముఖ దర్శనం చేసుకొని అడుగు ఆయన్ని. ఆమేన్. మన ప్రార్థన ఎంతవరకు అంటే ఆన్సర్ దొరికేంతవరకు, లెక్క పూర్తయ్యేంతవరకు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పాలని చాలా మంది అనుభవాలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో ఏం జరిగినా ఏం జరగకపోయినా, ప్రైజ్ ది లార్డ్, దేవా ఈ సంవత్సరం ఈ కార్యం ఎలాగైనా జరగాలి. ఆమేన్. ఓకే, చేయి, ప్రేయర్ చేయి. ఆయనకి ఇష్టమైతే నువ్వు అనుకున్న సమయం కంటే ముందే అవుద్ది. ఆయన చిత్తం అయితే నువ్వు అనుకున్న సమయం కంటే చాలా లేటుగా అవుద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును పిలవగానే దేవుడు ఇస్సాకుని ఇచ్చేసి ఉంటే ఎంత బాగున్నో. నో, వెయిట్ చేయించాడు దేవుడు. దాస్ గారండి, అబ్రహామే వెయిట్ చేయాల్సి వస్తే మనం ఎంత అండి? ఏదో స్తోత్రం చెప్పని అర్థమైన వాళ్ళు. అబ్రహామే వెయిట్ చేయాల్సి వస్తే మనం ఎంత అండి? భూదిగంతంలో పేరు పెట్టుకొని పిలుచుకుని నా సొత్తు అన్నాడు యాకోబు. ఆయనకి లేట్ అయితే మన సంగతి ఏంటి? ఇక విచిత్రంగా చెప్పిన, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రార్థన ఆలస్యమైనప్పుడు, ఆయన ప్రార్థనకే జవాబు ఆలస్యమైనప్పుడు, హల్లెలూయా,
దేవుడు ఏమైనా ఆన్సర్ చేశాడా? బ్రదర్ ఒక్కసారి ఊహించండి, ఆ గెత్సెమనే తోటలో ఆయన రక్తము చెమట వలె కారుతున్నప్పుడు ఏం కావాలి? సరి కూర్చో, కుర్చీలో కూర్చుంటారా? చెమట రక్తంగా కారుతున్నా అంటే మీరు ఒక్కసారి ఊహించండి, ఎంత తలడిల్లిపోయాడు ఆయన. అంటే మనం కుర్చీలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చున్నాం కదా, మనకు అర్థం కావట్లా ఎంత తల్లడిల్లిపోయాడు ఆయన అక్కడ. తన కళ్ళెదురుగా తన కుమారుడు అంత తల్లడిల్లిపోతుంటే ఆమేన్. తండ్రి తన ముఖమును పక్కకు తిప్పుకొని మౌనంగా ఉండిపోయాడు. మీరు గమనించండి, చదవండి. ఒకవేళ ఆ టైంలో నా కుమారుడా, అనేకుల పాప విమోచన క్రైదనం కొరకు దీనిని భరిస్తున్నావు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాను. ఆ అద్వితీయ కుమారుని విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా నీవు ఈ కార్యం చేయవలసి ఉంది. నేను నిన్ను వదిలేయలేదు. నేను మరలా నిన్ను ఆ సమాధిలోంచి నేను బయటికి తీసుకొని వస్తాను. నా కోసం దీన్ని భరిస్తావని ఒక్క మాట ఆ సమయంలో యేసు ప్రభువుకి ఎదురైతే ఎంత ఆదరణ కలిగి ఉండేది ఆయనకి. మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసో లేదో, ఆ టైం వచ్చేసరికి ఆయన పూర్తి ఎంటీ అయిపోయాడు, పూర్తి మనిషి అయిపోయాడు. ఒక సమయం వచ్చినప్పుడు, టైం అయిపోతుంది, ఒక సమయం వచ్చినప్పుడు నీ పరిపెత్తుకొని నీ పాపాలు క్షమించబడ్డాని ఆయనే చెప్పాడు కదా. చెప్పాడా లేదా? సిలువ మీద ఆ పని చేయలేదు ఆయన. సిలువ మీద మీ పాపాలు క్షమించబడ్డాయి ఉన్నాయి, మీరేం చేస్తున్నారు మీకు తెలియదని అనలా. ఆయన అడుగుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎందుకో తెలుసా? ఆయన సంపూర్ణమైన సశరీరుడిగా అయిపోయాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీ వలె మన వలె అన్ని విషయాలు శోధింపబడిన ఆయన ఆ సమయంలో తల్లడిల్లిపోతున్నప్పుడు తండ్రి దగ్గర నుంచి ఒక్క మాట ఏదైనా దొరికి ఉంటే ఆయనకి ఎంత ఆదరణ కలిగి ఉండేది. బట్ తండ్రి దగ్గర నుంచి ఏ జవాబు రాలేదు. కేవలం ఒకే ఒక మాట రాయబడింది, దేవదూతలు వచ్చి ఆయనకి ఉపచారం చేశారు. నేను అనుకుంటున్నాను ఆమేన్. గట్టిగా వారి ప్రసంగం ఏమీ చేయలేదు. దేవదూతలు వచ్చి ఆయనతో మాట్లాడారు అని రాయబడలే, దేవదూతలు వచ్చి ఆయన ఆదరించారు అని రాయబడలే. నేను అనుకుంటాను ఆ చెమట రక్తంగా మారుతుంటే ఆ చెమటను తుడిచి పరిచర్య చేశారేమో ఆయనకి. ప్రార్థన చేయండిరా, మీ ప్రార్థన నాకు వినబడుతుంటే నాకు కొద్ది ధైర్యం కలుగుతుందని కోరుకున్నాడేమో. ఎంత దారుణం అంటే, ప్రార్థించవలసిన ఆ పీక్ స్టేజ్లో, ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో వారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. హీ బికేమ్ ఎలోన్. ఆన్సర్ చేయకపోతే ఆ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో నీకన్నా ముందు ఆయనకి తెలుసు. మన వల్లే అన్ని విషయాల్లో ఆయన శోధింపబడ్డాడు. దీనికి ఎంత టైం అయిపోద్ది అనుకోలేదు నేను. హల్లెలూయా, గట్టిగా చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. సో ఈ రోజు నుంచి మన ప్రార్థనకి ఆన్సర్ దొరకలేదన్న బాధ, చింత, దుఃఖం వద్దు. తెల్లని వస్త్రాలు మాత్రం, ఈ తెలుపు వస్త్రాల గురించి మాట్లాడలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన అధిపతియగు దేవుని యొక్క తెల్లని వస్త్రములు మనకి ధరింపజేయబడును గాక, నెమ్మది కలుగును గాక, ఆదరణ కలుగును గాక. ఆయన నిర్ణయించిన సమయంలో ఆయన జవాబు ఖచ్చితంగా. నాకేమనిపిస్తుందంటే, ఐఎమ్ నాట్ ష్యూర్ ఈ మాట రాయబడింది ఎప్పుడు. దాదాపుగా ఇది యోహాను రాశాడు కదా, దాదాపుగా ఒక 2000 సంవత్సరాల క్రితం. నాతో ఉన్నారు తల్లి? హల్లెలూయా. అప్పటికే ఆత్మలు ఏం చేస్తున్నాయట అంటే 2000 సంవత్సరాల క్రితం కాదండి, 2000 సంవత్సరాల క్రితం ఆ మాట రికార్డ్ చేయబడింది. నాన్న బోర్ కొట్టిస్తున్నాను నా మాటలు, మీరు కొంతమంది సరిగ్గా వినట్లేదు. సారీ ఒకవేళ నా మాటలు మీకు
ఆసక్తిగా అనిపించకపోతే. హల్లెలూయా. అప్పటికి ఎన్నాళ్ళ నుంచో నాకు తెలియదు, అప్పటికి ఇంకా ప్రార్థన చేస్తూ ఆత్మలు ప్రార్థన చేస్తున్నారు దేవుని సందులో, నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడు ఇంకా ఎందాక అని. ఆమె నాకు అనిపిస్తుంది, హల్లెలూయా, ఈ రోజుకి కూడా ఆ ప్రార్థనకి ఆన్సర్ ఇంకా. ఎందుకంటే సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యేంత వరకు ఇంకొంచెం కాలం ఆయన వెయిట్ చేయమన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఇంకా వెయిటింగ్లోనే ఉన్నారా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ష్యూర్. ఆమేన్. బట్ ఒకటి మాత్రం నిజం, దేవుని మహిమ కలుగును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కటి మాత్రం నిజం, నీ ప్రార్థనకి జవాబు రావడం ఆలస్యం అవుతాదేమో కానీ జవాబు రావడం మాత్రం పక్కా, జవాబు దొరకడం పక్కా. నమ్మిన వారు మీ నమ్మిక చొప్పున చప్పట్లు కొట్టండి. నా మాట అర్థమైందా? నమ్మిన వారు మీ నమ్మిక ఎంత ఉందో అంత గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ నమ్మిక చొప్పున చప్పట్లు కొట్టండి. నాకు కాదు, నీ ప్రార్థనకి జవాబు ఇచ్చి నీ కన్నీటిని తుడుస్తున్న నీ నమ్మదగిన నీ ప్రధాన కాపరికి నీ ప్రార్థన ఆలకించుచున్నాడు. హల్లెలూయా. ఇతరులు అంటున్నారా నీ ప్రార్థనకి జవాబు దొరకలేదు అని? సాతాన్ అంటున్నాడా గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్, దెర్ ఇస్ నో గాడ్, యువర్ ప్రేయర్స్ హావ్ నాట్ ఆన్సర్. నీ ప్రార్థనకి జవాబు దొరికితే దేవుడే లేడు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నిన్ను అసలు వదిలేశాడు నీ బలహీనతను బట్టి. అలాంటి అబద్ధపు మాటల్ని ఏనాటికి నమ్మొద్దు. ఇన్ హిస్ టైమ్ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్. పక్కా నమ్మండి, నమ్మండి. అపనమ్మకానికి చోటు ఇవ్వద్దు, నమ్మండి. ఆయన నిర్ణయించిన సమయంలో నీ ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎంత ఆలస్యం అవుతుందో అంత మంచిది, ఎంత ఆలస్యం అవుతుందో అంత మంచిది. కమాన్ చర్చ్, ఎంత ఆలస్యం అవుతుందో అంత మంచిది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు లేదు నాకు తెలియదు, నేను నమ్ముతున్నాను. ఎంత ఆలస్యం అవుతుందో అంత మంచిది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ నమ్మకం మీకుంటే, ముందుకెళ్ళి టైం అయిపోయింది, 10 నిమిషాలు ఉంది. ఈ నమ్మకం, ఈ ధైర్యం మీకుంటే, ఆమేన్, డోంట్ బి డిసప్పాయింటెడ్. జరిగింది. మీ అందరికీ ఒక మాట చెప్తాను, బాధపడరు కదా, ఇబ్బంది పడరు కదా. మీకు అభ్యంతరం లేకపోతే చేతులు కట్టండి అందరూ. థ్యాంక్ యూ. మీకు అభ్యంతరం లేకపోతేనే మీరు మళ్ళీ తీయాల్సింది ఎప్పుడు అంటే అలీలు చెప్పినప్పుడు మాత్రమే. అవి గెలికి ఈ గెలికి అది చేసినో. రాత్రి యూత్ మీటింగ్లు ఇదే పని చేయించాను. యూత్ అందరూ 100 మంది పైగానే వచ్చారు. అందరూ చేతులు కట్టమని కట్టేశారు. అధికారులు మాట్లాడితే ఇలాగంటాం, నాయకులు మాట్లాడితే ఇలా, పోలీసులు మాట్లాడితే ఇలాగే ఉంటాం, ప్యాస్ట్ గారు మాట్లాడినా ఇలాగ ఉంటాం. కొంతమంది అందరూ కాకపోయినా కొంతమంది ఇలా చూస్తారు కానీ కొంతమంది గౌరవం ఉంటుంది నిలబడి. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు గౌరవించొద్దా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు విలువ ఇవ్వద్దా? కమాన్. ఇప్పుడు నేను ఇలాగే మాట్లాడినా, ఇప్పుడు నేను ఇలాగే మాట్లాడితే మీకు శాలేమరాజు గారు గుర్తొస్తారు. ఆయన ఎక్కువ అలాగే మాట్లాడతారు, బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మన మహిమ కలుగును గాక. లేదు 2 చేతులు ఎత్తి చెప్పాల్సిందే, అందులో తగ్గేదే, 2 చేతులు ఎత్తి చెప్పాల్సిందే. హల్లెలూయా. కట్టండి చేతులు మర్యాదగా. థ్యాంక్ యూ. ఏదో కొత్తగా ఉందండి అంటే, కొత్తగా ఉన్నప్పుడు బాగుంటుంది కదా, కట్టేయండి. వారికి ఎలాగనుకొని అందుకది కుదురుగా ఉండలే. కట్టారామా లేము గారు చేతులు కట్టారా? ఏజరత్నం చేయ కనపడలేదు వేయడం అనుకోక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. మేము అంతసేపు అలా ఉండలేమంటే మీ ఇష్టం, నేనేం ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. అందుకే అన్నాను, అభ్యంతరం లేకపోతే. ఇలా చెప్పడం ఇబ్బంది అయితే క్షమించండి. ఆమేన్. నమ్మండి. ఎంత నమ్మకం ఉందో అంతగా ప్రార్థించండి. ఆమేన్. ఎంత నమ్మకం ఉందో అంతగా ఆయన సన్నిధిలో విన్నవించుకోండి.
అంతగా బ్రతిమలాడండి, అంతగా కన్నీరు కార్చండి. ఎంత ప్రార్థన ఇస్తే అంత అద్భుతం జరుగుతుందని, ఎంత ప్రార్థన ఎక్కువైతే అంత శక్తి దొరుకుతుందని, ఎంత ప్రార్థన ఎక్కువైతే అంత గొప్ప కార్యం జరుగుద్దని నిరీక్షణతో, ధైర్యంతో, విశ్వాసంతో ప్రార్థించండి. ఈ రోజు వరకు మీ గుండెల్లో నా ప్రార్థనకి చాలాసార్లు ప్రార్థన చేసాను, దొరకలేదు. ఉద్యోగం కోసం ప్రార్థన చేసే దొరకలేదు. నీ ప్రార్థనకి జవాబు దొరకకపోవడమే దేవుడు నీ ప్రార్థనకి ఇచ్చిన జవాబు. ఎందుకంటే అక్కడ నీకే ప్రమాదం ఉందో నీకు తెలియదు, ఆయనకు మాత్రమే తెలుసు. అక్కడ నీ ఆత్మీయ జీవితం పతనమైపోద్దేమో నీకు తెలియదు, ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నీ జీవితానికి ఆదియు అంతము, ఆల్ఫా ఒమేగయు, నీ జీవితానికి మొదటివాడును కడపటివాడును ఆయనే అన్న సంగతిని మర్చిపోవద్దు. ఆమేన్. ఆయన మన కొరకు, ఆమేన్, మన కొరకు ఆయన నిర్ణయించుకున్నవి, మనకు ఆయన ఇవ్వాలనుకున్నవి, మనకు ఆయన కొరకు ఆయన చెయ్యాలనుకున్నవి అవి మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదు. నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? నమ్మే వాళ్ళు అధ్యక్ష చేయిపోయి ఎంతమంది నమ్ముతున్నారు? ఇంతవరకు నమ్మలేదేమో పాస్టర్ గారు. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతాను, నేను నమ్ముతాను, నేను నమ్ముతాను. హల్లెలూయా. ఇక నుంచి ఆలస్యం అవుతుంటే బాధపడ్డావు, ఇక నుంచి ఆలస్యం అవుతుంటే సంతోషించు. దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడని. ఆమేన్, ఆమేన్. We are waiting because we are waiting for great miracle, great wonder thing. చిన్నదాని కోసం కాదు, పెద్ద దానికోసం ఎదురు చూస్తాం. ఆమేన్. కుక్క పిల్ల ఎంతేసి పిల్లలు పుట్టుకుమని పెట్టేద్ది, కానీ ఏనుగు సంవత్సరానికి ఒకసారి పెడుతుంది, కానీ పెద్ద పెద్ద పిల్లని పెడుతుంది. ఆమేన్. ఆలస్యం ఎందుకు అవుతుందంటే యూ గోయింగ్ టు డెలివర్ ఎ బిగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. అబ్రామా భయపడకయ్యా, లేట్ అవుతుందని, నీ బహుమానము అత్యధికమగునని దేవుడు చెప్పాడు. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. టైం ఉందా మాట్లాడినా? టైం ఉందా మాట్లాడినా? హల్లెలూయా. మీరు కొంతమంది అనుకుంటున్నారు, ఏనాడైనా టయానికి ముగించావా నువ్వు? ఏనాడైనా టయానికి వచ్చావా నువ్వు? రావడం మీ ఇష్టం అయితే. తర్వాత విషయం ఏంటంటే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అంటే ఈ రెండు చెప్పకుండా మధ్యలో ఆపేయాల వర్తమానాన్ని అని బాధ. ప్రైజ్ లార్డ్. జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రేయర్ లైఫ్కి ఉన్న సెకండ్, థర్డ్ ఆబ్స్టికల్ ఏంటి అంటే, ఫస్ట్ ఆబ్స్టికల్ ఏంటి? నా ప్రార్థనకి జవాబు దొరకట్లేదు, నేను ఆశించింది జరగలేదు కాబట్టి నేను ఇంకా ప్రార్థన చేయను అనుకునే నీ మనస్తత్వం, నీ అవిశ్వాసం, నీ నిరాశే నీ ప్రార్థన జీవితానికి ఆటంకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈరోజు నేను నమ్ముతున్నాను, ఆ ఆబ్స్టికల్ని దేవుడు తీసేశాడు. సత్యము ద్వారా ఆబ్స్టికల్ని దేవుడు తీసేశాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు వరకు ఉంది సార్ ఆటంకం, నా ప్రార్థన దేవుడు వినట్లేదు, నేను ఎందుకు ఇంకా ప్రార్థన చేయాలని చాలాసార్లు దేవుడి మీద విసుక్కున్నాను. అందుకని దేవుడు ఈరోజు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఈ రోజు నుంచి ఆ ఆబ్స్టికల్ నా దగ్గర ఉండదు. నన్ను విడిపించుటకు నా దేవుడు సమర్థుడు, నా రోగాన్ని తీసివేయడానికి నా దేవుడు సమర్థుడు, నా పరిస్థితిని తీసివేయడానికి నా దేవుడు సమర్థుడు. ఆయన చెయ్యకపోయినా, ఆయన విడిపించకపోయినా, కార్యం జరగకపోయినా నా దేవుడే యెహోవా, నేను సేవిస్తాను, ఆరాధిస్తాను. ఎందుకంటే ఆయన నమ్మదగిన సత్య స్వరూపి. ఇఫ్ యు బిలీవ్ ఇట్, అది నువ్వు నమ్మితే, రిమూవ్ దట్ పెయిన్. ఆ బాధ తీసే. ఆ బాధ వల్ల సాతాను గెలిచాడు, ఈ రోజు నీ ప్రభువు గెలుస్తున్నాడు నీలో. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఆ బాధ వల్ల ఇంతవరకు అపవాది సంతోషించాడు, ఈ రోజు నీ ప్రభువు సంతోషిస్తూ ఉన్నాడు. రిమూవ్ దట్ ఆబ్స్టికల్. ఆమేన్. రెండోది, ప్లీజ్ ఐఎమ్ బిసీచింగ్ యూ, కొంచెం టైం ఇవ్వండి, సోమరితనం. మూడవది
నిర్లక్ష్యం. హల్లెలూయా. లేజినెస్ అండ్ నెగ్లిజెన్సీ, దీస్ బోత్ ఆర్ వెరీ 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 నీ ప్రార్థనా జీవితానికి ఆటంకం అయిపోయింది. ఏంటో తెలుసా? సోమరితనం, నిద్ర, తిండి, అలసిపోయిన శరీరం. అమ్మో, ఎన్ని మాటలు రాయబడి ఉన్నాయి. మీరు బైబిల్ ఎవరు తెరవద్దు, కానీ స్పీడ్గా చెప్పేస్తాను వినండి. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండునని రాయబడి ఉంది. సోమరి ఆశపడును, ఆ సేవ చెయ్యాలని, అలా ఉండాలని, ఇలా ఉండాలని, సువార్త ప్రకటించాలని, అభిషేకం కావాలి అని, అట్లేదు, కృప కావాలని, అన్య భాషలు కావాలి అని, దేవుని చేతుల బలమైన సాధనముగా వాడబడాలని ఆశ ఉంది, కానీ నీ జీవితంలో నెరవేరట్లేదు. ఎందుకంటే సోమరి కూడా ఆశపడతాడు. మీరు అనుకుంటున్నారేమో సోమరికి ఆశ ఉండదేమో అని. నో బ్రదర్, సోమరి కూడా ఆశపడతాడు. కానీ వాక్యం చెప్తుంది, నేను కాదు, జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, సోమరి ఆశపడును కానీ వానికి ఆశించినంత దొరకదంటే వేరే లెవెల్ అది. కానీ అక్కడ ఏముందంటే, సోమరి ఆశపడును కానీ వానికి ఏమీ దొరకదు. నాకు తెలుసు ఇక్కడ కూర్చున్న మీలో చాలా మందిలో, అమ్మ వినండి, ఒక 10 నిమిషాలు ఎక్కువ టైం, మీలో చాలామందికి ఆశ ఉంది, బలమైన అభిషేకం కావాలి అని, దేవుని కొరకు మండుచు ప్రకాశించుచున్న ఆ పొదల వలె, జ్యోతుల వలె మీరు ఉండాలి అని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకించబడిన కళ్ళు, అభిషేకించబడిన నోరు, అభిషేకించబడిన చెవులు, అభిషేకించబడిన తలంపులు, అభిషేకింపబడిన జీవితం, ఆత్మలో ప్రార్థించే అనుభవం కావాలని ఆశ ఉంది. లోకాశలతో నిండిపోయినారర్రా అని మీకు నేను తీర్పు తీర్చును. ఐ నో మెనీ ఆఫ్ యూ, మీలో చాలామంది నాకు తెలుసు నాన్న, గౌరవిస్తున్నాను, నేను సన్మానిస్తున్నాను, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను దైవజనుడిగా. మెనీ ఆఫ్ యూ, మీలో చాలా మందికి దేవుని కొరకు బ్రతకాలనే డిజైర్ ఉంది. అందుకే కొన్ని పరిస్థితులు వద్దనుకుంటున్నారు, అందుకే కొన్ని సంగతులు వద్దనుకుంటున్నారు, అందుకే దేవునికి ఆయాసకరమైన వద్దనుకుంటున్నారు. దానివల్ల దుఃఖాన్ని, బాధని, వేదని, నిందని, అవమానాన్ని, కొన్ని ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు నువ్వు వద్దనుకున్నది నేను నిలబడటం చాలా కష్టమైపోతుంది. I honor your decision and I honor your desire. Surely God is seeing that. దేవుడు నీ ఆశను చూస్తున్నాడు. ఆమేన్. మీరు చాలా మందికి ఆశ ఉంది, నేను మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నాను. హల్లెలూయా. కానీ ఈ మాట చెప్పకుండా ఉండలేను. సోమరి ఆశపడును కానీ వానికేమీ దొరకదు. ప్రార్థన లేని సోమరితనం, హల్లెలూయా, నీ జీవితాన్ని ఎండిపోయేలా చేసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బద్ధకముగా పనిచేయువాడు, రెఫరెన్స్తో సహా చెప్పేస్తాను, మీరు తెరవద్దే. నేను ఇందా చెప్పిన మాట సామెతల గ్రంథం 13:4 ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాట అదే సామెతలు 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. ఏమనుందంటే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. నేను లోక సంబంధమైన ఐశ్వర్యం గురించి మాట్లాడలేదు. అభిషేకములో ఐశ్వర్యవంతులగుదురుగాక, కృపలో ఐశ్వర్యవంతులగుదురుగాక, దేవుని జ్ఞానములో ఐశ్వర్యవంతులగుదురుగాక, అభిషేకములో ఐశ్వర్యవంతులగుదురుగాక, వాక్యము ఎరుగుటలో ఐశ్వర్యవంతులగుదురుగాక, ఆయన కృపలో ఐశ్వర్యవంతులగుదురుగాక, ఆయన వాక్య ప్రత్యక్షతలో ఐశ్వర్యవంతులగుదురుగాక, ఆయనని గురించిన విశేషమైన జ్ఞానములో ఐశ్వర్యవంతులగుదురుగాక. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు వగును, సోమరి, హల్లెలూయా, లేకపోతే బద్ధకముగా పని చేయువాడు. పని చేయని వాడు కాదండి ఇక్కడ రాయబడిన మాట, పని చేయువాడే, కానీ బద్ధకంగా పని చేయువాడు. పాస్టర్ గారు ఊరు వెళ్ళారు మీటింగ్స్కి. హల్లెలూయా. దేవాన్ని దేవా స్తోత్రం, స్తోత్రం. ఇది అన్ని అతను వచ్చేస్తుంది. ఆయన ప్రభు నన్ను క్షమించిన, ఆయన దుర్మార్గుని ఆయన క్షమించు. ఆత్మాను మీ నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి
అస్తమాన ఆవిలింతలు వచ్చేస్తున్నాయి. ఆవిలింతలు వస్తుండగా ప్రార్థన చేయడం కంటే, మీ అందరికి అలవాటు కదా, చెప్పండి 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 హల్లెలూయా, పడుకోవడం బెటర్. సారీ నాయన, ఆవలింతలతో నేను ప్రార్థన చేయలేను, ఎందుకంటే నువ్వు రోషం కలిగిన దేవుడివి. హల్లెలూయా. సో పని చేయని వాడు కాదండి, బద్ధకముగా పని చేయువాడు. టైం అయింది కదా మరి. హల్లెలూయా. సోమరి వాని చేను నేను దాటి రాగా, 24వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ప్రభు కృపలో అప్లోడ్ చేస్తే అప్పుడు వినండి. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దానిని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దానిని చూచి యోచన చేసుకుంటుని, దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఎంత బాగుందో ఈ మాట. నేను దానిని చూచి యోచన చేసుకుంటుని, దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఎలాగొస్తుందట? నువ్వు పిల్లాల్సిన అవసరం లేదక్క, రా నువ్వు పినాల్సిన అవసరం ఏమీ లేదు. హల్లెలూయా. అది వస్తుందట. ఎలా వస్తుంది? క్యాట్ వాక్తో రాదట, మెల్లిగా రాదట. హల్లెలూయా. తొందరగా రాయే అని పిలాల్సిన అవసరం లేకుండా కానీ పరిగెత్తుకొని వస్తుందట. ఏం రాస్తాడండి? హల్లెలూయా. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, ఇంకా కొంచెం సమయము. హల్లెలూయా. కాళ్ళు చేతులు ముడుచుకుందాము. ఒక దైవజనుడు అంటాడు, హల్లెలూయా హల్లెలూయా, నీ జీవితంలో పెద్ద విగ్రహం నువ్వు కప్పుకునే దుప్పటే అక్క అన్నాడు. భలే నచ్చింది నాకు. 16లో ఏసీ పెట్టుకొని, అది ఏసీ ఉన్నవారు చలికాలం అయితే, హల్లెలూయా ఆమేన్, గట్టిగా. చలికాలంలో నువ్వు ఎవరిని హత్తుకుంటావో చెప్పనా? దేవునిని కాదు, దేవుని సన్నిధిని కాదు, రగ్గుని హత్తుకుంటాం, గట్టిగా పట్టుకుంటాం, దగ్గర ముడుచుకు ఇంకొంచెం పడుకుందును. ఆ టైంలో నీ దుప్పటే, నీ రగ్గే నీ దేవుడు. హల్లెలూయా. ఎవరైనా రగ్గు తీసేస్తే మర్యాదగా రగ్గు కప్పుతావా లేదా? మీలో చాలామందికి పెద్ద ఆబ్స్టికల్, ఇలా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది, మీలో చాలామందికి మీ ప్రార్థనా జీవితానికి, రాజశేఖర్, మీలో చాలామందికి మీ ప్రార్థనా జీవితానికి ఆబ్స్టికల్ ఏంటో చెప్పనా? మీ మంచం, మీ దుప్పటే. ఎంతమంది ఒప్పుకుంటారా? పరుగు పోద్దండి ఒప్పుకుంటే అంటారా? స్టిల్ హల్లెలూయా. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో దాపరికం ఎలా? ఆమేన్ హల్లెలూయా. ప్రార్థనలో పోరాడండి రా, ఎఫ్రాలాగా పౌలు చెప్తే మంచం మీద కంచం మీద పోరాడుతున్నా. హల్లెలూయా. కొంతమంది తింటారండి, అది మహాయజ్ఞంలాగో ఓ పెద్ద యుద్ధంలాగో మొత్తం అంతా తడిచిపోయి చూసారో లేదో, నేను వాళ్ళు చూసినప్పుడు అనుకుంటున్నాను, ఎందుకురా ఇంత కష్టం. ఆడికి ఏసీలో కూడా చెమటలు పట్టిస్తుంటాయి. హల్లెలూయా. పోనీ ఒక ముద్దకి ఇంకో ముద్దకి గ్యాప్ ఇస్తాడా? హల్లెలూయా. రెండో ముద్ద గొంతుకు దిగక ముందే మూడో ముద్ద పెదవుల మీద ఉండి తింటా ఉంటాడు. ఆడు పెద్ద యజ్ఞం ఏదో చేస్తున్నాడు, యుద్ధం ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది మనకి. ఎంత కష్టజీవిరా మనకి. హల్లెలూయా. ఎటకారంగా చెప్పాను అనుకోకండి. పూర్తిగా తిన్న తర్వాత వాడు లెగిస్తే వాడు ఒళ్ళు, వాడు కూర్చున్న స్థలం మొత్తం తడిసిపోతే చెమటతో. ఏమరా బావా. కొంతమంది పోరాటం మంచం మీద అడుదొర్లి ఇడిదొర్లి లెగిసే టైంకి ఎక్కడ ఉంటాడో. హల్లెలూయా. తలగడ మీద కాళ్ళు ఉంటాయి, తల ఎక్కడో ఉంటుంది. ఏ మూల పడుకున్నాడు ఆ మూల పడుకుంటాడు, పిల్లల్ని భార్యని కూడా కిందకు దోసేసి. హల్లెలూయా. అదిలాగి ఇట్లాగి తెల్లారు లెగిసి ఆ మంచం చూస్తే అది ఏమైందిరా, అక్కడ పెద్ద యుద్ధం ఏమైనా జరిగిందని అనిపిస్తుంది మనకి. సరదాగా చెప్తున్నాను అనుకుంటున్నారా? కొద్ది బాధపడదాం,
నిజంగా చాలాసార్లు మన పోరాటం కంచం మీద మంచం మీద తప్ప ప్రార్థనలో పోరాడిన ఎఫెఫ్రా, పోనీ ఎఫెఫ్రా తన కోసం పోరాడా? కాదండి, సంఘం యొక్క సంపూర్ణత కొరకు ప్రార్థనలో పోరాడిన ఎఫెఫ్రా అని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తుకొని వచ్చును. హల్లెలూయా. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. దేనిని బట్టట? సోమరితనాన్ని బట్టి. దరిద్రత, లేమి, గచ్చపొదలు, ముళ్ళ తుప్పలు, దూలగుండు చెట్లు, పడిపోయిన గోడలు నీ బతుకులో మిగులుతాయి. ఎందుకు అంటే ప్రార్థన లేదు కనుక. ముగించేసుకుందాం. హల్లెలూయా. విత్తులు వేయు కాలమున 24, ఎందుకు అన్ని వచనాలు 4 కనెక్ట్ అవుతుంది. హల్లెలూయా. 25:4 వచనంలో ఏమంటున్నాడంటే, హల్లెలూయా, అదే సామెతలో, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గురించి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయో లేకపోవును. మీరు గనక ఆత్మీయంగా చూస్తే నాకు చాలా భయంగా ఉంది మాటలు చదవడానికి. ఎందుకంటే సంఘానికి కాపరిగా నాకు చాలా భయాన్ని కలిగిస్తున్నాయి ఈ మాటలు. హల్లెలూయా. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. ఏం చేయడట? సోమరి దున్నడు. నేను చెప్పనా, మనము దున్నబడేది ఎక్కడో? ప్రార్థనలో. స్తోత్రం చెప్తారా? మీరు డేలా పడిపోయారు నాకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. మనం దున్నుకోగలిగేది, హల్లెలూయా, మనల్ని మనం విర్రగొట్టుకోగలిగినది, మనల్ని మనం నలగొట్టుకోగలిగింది ఎక్కడంటే ప్రార్థనలో మాత్రమే. కడుపు నిండినప్పుడు కాదండి, కడుపు నిండినప్పుడు కాదు. ముగించేసుకుందాం. హల్లెలూయా. విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటలు కూర్చుకుంటున్నప్పుడు వాడు విచారించిన వాడికి ఏమీ దొరకదన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రెండోదేంటి? మొట్టమొదటిదేంటి? నీ ప్రార్థనకి జవాబు దొరకలేదన్న నిరాశ. రెండోదేంటి? అందరూ చెప్పాలి సార్. సోమరితనం. మూడవది ఏంటంటే నిర్లక్ష్యం. అంటే ఆ దైవజనుని గురించి ఇలా మాట్లాడడానికి నేను సరిపోను, బట్ స్టిల్ వాక్యంలో ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యం చేసి చెప్పడానికి మొదలు పెడుతున్నాను. యోనాలో ఈ 2 కనిపిస్తాయి మనకి. ఒకటి సోమరితనం, ఎవడో డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాడేమో, వాడు అడుగుకెళ్ళి నిద్రపోతున్నాడు అమ్రాన్న. రెండోది తన నిర్లక్ష్యం ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి అమ్మ? 5 minutes. ఎక్కడికి వెళ్ళాలి? అందరూ చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఆమేన్. అసలు నినివేకి వెళ్ళాలి. నినివేకి వెళుతూ ఉంటుండగా యోనా చేయవలసిన పని ఏంటో తెలుసా? నినివే చేరే అంతవరకు ఆ పట్టణం యొక్క క్షేమము కొరకు దేవుని హృదయము ఆ పట్టణాన్ని నాశనం చేయడం కాదు బ్రదర్. ఆ పట్టణాన్ని నాశనం చేయడం దేవుడి ఉద్దేశం అయితే యోనాను ఎందుకు పంపించాలి? హల్లెలూయా. ఆ పట్టణాన్ని నాశనం చేయడం దేవుని ఉద్దేశం అయితే యోనాను ఎందుకు పంపించాలి? అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న దైవజనునో దైవజనరాలను నిలబెట్టి దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను కృప చూపించడానికి, నీ మీద కృప చూపించడానికి, నిన్ను జాలి చూపించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను కనికరించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను రెన్యూ చేయడానికి మాట్లాడతాడు ఆయన. ఎప్పుడు మాట్లాడిన దేవుడు అందుకే మాట్లాడతాడు. మరి చంపేయాలనుకోండి, చంపేయచ్చు కదండి. ఎందుకు వెయిటింగ్? మళ్ళీ యోనా నెలమందం ఎందుకు? చాపింగిడి ఇదంతా ఎందుకు? అసలు చంపేయచ్చు కదా. నినివే పట్టణం నీ దృష్టికి ద్రోహం చేసింది కదా. మరి దేవునికి రక్షించాలని ఆశ ఉన్నప్పుడు యోనా ఏం చేయాలి? ప్రభువా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయాలి కదా. ఆమేన్. ఎందుకంటే దేవుని ఆశ నినివే పట్టణం రక్షించబడాలని. ఆశ నెరిగిన వాడు ఏం చేయాలి? మరి ఎందుకు తర్షీషు వెళ్ళిపోతున్నాడు? అక్కడ ఒక పట్టణం నశించిపోతుంటే, వినండి దండం పెడతా, అక్కడ ఒక పట్టణం నశించిపోతుంటే, దేవుని ఉగ్రతకు బలైపోతుంటే,
అనేక మంది, లక్షల మంది పిల్లలు, పెద్దలు, యవనస్తులు, గొడ్లు, అన్ని పశువులన్నీ నాశనం అయిపోయి దేవుని కోపాగ్నికి రగిలిపోయే పరిస్థితి వస్తుంటే అంత నిర్లక్ష్యముగా ఓడ అమరముగా వెళ్ళిపోయి నిద్రపోయి, నినివేకెళ్తున్నావా పోనీ నిద్రపోతూ? నువ్వు నిద్రపోవడం నీ సోమరితనానికి గుర్తయితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తర్షీష్కు వెళ్తున్నావు. అది నీ నిర్లక్ష్యానికి గుర్తు. అలాంటి సోమరిపోతుల్ని, అలాంటి నిర్లక్ష్య పరులందరినీ కూడా శాప మింగేయునుగాక. హల్లెలూయా. ఆ శాప ఏంటో నాకు తెలియదు, అది ఏ రూపాన్ని వస్తుందో నాకు తెలియదు, ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఎంత లోతుకు నేను తీసుకొని పోయిద్దో నాకు తెలియదు. ఒకటే తెలుసు, అందులో కూడా ఆయన నిన్ను కాపాడగలని, అందులో కూడా ఆయన నిన్ను భద్రం చేయగలని. దేని నువ్వు నిర్లక్ష్యము చేశావో అక్కడికి తీసుకొని వెళ్తాడు అని, నీ సోమరితనాన్ని ఆయన తట్టి లేపుతాడని. యోనా, షిప్లోనైనా నీకు చిన్న దీపం ఉందేమో, కొంతమందికి లైటింగ్ ఉంటే నిద్రట్టదు. శాప కడుపులో నీకే లైటింగు లేదు, ఏ డిస్టర్బెన్సు లేదు, ఏ అలల శబ్దము లేదు, ఏ కాకుల శబ్దము లేదు, ఏ వర్తకుల శబ్దము లేదు. ఏరా ఆ తిండే అనేవాడు ఎవడు లేడు. నో సౌండ్స్, నో లైటింగ్, నో ప్రాబ్లం. హ్యాపీగా పడుకో. ఏడ పడుకున్నాడు? శ్రద్ధం చేయ. హల్లెలూయా. పడుకోనా? ఆయన పడుకున్నాడా? నువ్వు జో కొట్టినా పడుకోడు. పడుకోరా లాలీజో లాలీజో అన్న పడుకోడు యోనా. ఎందుకు? ఆమేన్, ఆమేన్. మీకు ఇలా చెప్పే ధైర్యం ఉందో లేదు, కానీ ఏం అనుమతిస్తాడో అనుమతించయ్యా. నా సోమరితనాన్ని తీసేయి, నా నిర్లక్ష్యాన్ని తీసేయి. నీ ఉద్దేశాన్ని నెరవేర్చుటకు, నీ పనిని జరిగించుటకు నన్ను వాడుకోమని అడగగలవా? ఎంతమంది ధైర్యం ఉందా ఈ మాట అడగడానికి? ఏ పరిస్థితి అయినా పర్లేదయ్యా, నా సోమర్థనాన్ని తీసేయి. నిద్ర నా కనులకు దూరమగునుగాక, కునుకుపాట్లు నా కనులెప్పలకు దూరమగునుగాక. దైవారాత్రములు నీ సన్నిధిలో నేను మొరపెట్టినట్లుగా, అంగలార్చినట్లుగా, కన్నీరు కార్చినట్లుగా, ఇర్మియాను అభిషేకించినట్లు నన్ను అభిషేకించయ్యో. నా తలను జలమయముగా మార్చు, నా కళ్ళను కన్నీటి ఓటలుగా మార్చు. నా కళ్ళు ఎదురుగానే నా పట్టణం నాశనం అయిపోతుంటే, నా దేశం నాశనం అయిపోతుంటే, నా గ్రామం నాశనం అయిపోతుంటే, భయంకర విగ్రహారాధనలో భయంకరమైనటువంటి డ్రగ్స్కి నా తోటి ఎవరి బిడ్డల పిల్లలు బానిసలు అయిపోతుంటే, నేను మాత్రం పీకలు దాకా నేను నిద్రపోతున్నాను. అయ్యా తీసేయి, నా సోమరితనాన్ని తీసేయి, నా నిర్లక్ష్యాన్ని తీసేయి. నీ సందులో ప్రార్థించే పరిస్థితులు నాకు అనుమతించు ప్రభువా. ఎందుకో తెలుసా? ఆమేన్. ఎందుకో చెప్పనా? అమ్మా టైం ఎక్కువ తీసుకున్నాను, బాధపడుతున్నారా? ఎందుకో చెప్పనా? యోనా ప్రార్థన మొదలు పెట్టాడు, దేవుని చిత్తం వైపు తన గమ్యం మొదలైంది. అర్థమైన బదులైన సోదరు చెప్పండి. యోనా ప్రార్థన మొదలు పెట్టాడు, వెంటనే దేవుని కార్యం మొదలైపోయింది. ఇంకా చెప్పనా అండి, యోనా ప్రార్థన చెయ్యబోతున్నాడు, యోనా ప్రార్థన చెయ్యక ముందే దేవుని కార్యము ప్రారంభమైపోయింది. ఈ సెండ్ ద గ్రేట్ ఫిష్, ఆయన పెద్ద చేపను, తిమింగలం ఆల్రెడీ పంపించి వేశాడు ఆయన. ఆమేన్. బిఫోర్ హిస్ ప్రేయర్ స్టార్ట్స్, తన ప్రార్థన ప్రారంభించక ముందే జవాబు వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. when he started the prayer, తన ప్రార్థన ప్రారంభించగానే దేవుని కార్యం ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఆ చేప ఎక్కడికి వెళ్తుందంటే, ఆమేన్, ఎక్కడ బయలుదేరాడు అక్కడికి వెళ్ళట్లే, ఇటు వెళ్ళాలనుకున్నాడు అక్కడికి వెళ్ళట్లే, ఎక్కడికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు అక్కడికి వెళ్తుంది. మీకు అర్థమైతే బాగుంది, మీకు అర్థమైతే బాగున్నాం. ఎక్కడ ప్రారంభమయ్యాడో అక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు అక్కడికి వెళుతుంది ఆ చేప. నీ జీవితంలో ఇది జరుగును గాక, మన జీవితంలో ఇది జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా జీవితాన్ని కోల్పోతూ ఉన్నా, అభిషేకాన్ని కోల్పోతూ ఉన్నా, పిల్లల భవిష్యత్తు నీ కళ్ళ ఎదురుగా పాడైపోతూ ఉన్నా, నీ కూతురు జీవితం పాడైపోతున్నా, నీ కొడుకు జీవితం పాడైపోతున్నా, గుర్రి పెట్టి నిద్రపోతున్నావే. ఆ రోజున అన్యులు యోనాను లేపారు, ఓయి నిద్రపోతా, నీకే వచ్చింది రాలే. మనం రక్షింపబడినట్లు నీ దేవునికి
ప్రార్థన చెయ్యి. నీ కళ్ళెదురుగా నీ బిడ్డల జీవితం పాడైపోతుంటే, నీ కళ్ళెదురుగా ఈ గ్రామం పాడైపోతుంటే, నీ కళ్ళెదురుగా అనేకుల జీవితాలు నాశనం అయిపోతుంటే, నీ కళ్ళెదురుగా అనేక మంది పిల్లలు డ్రగ్స్కి బానిస అయిపోతుంటే, నీ కళ్ళెదురుగా నీ కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే, ఒక తల్లి కొడుకు జీవితం ఎంత భయంకరంగా ఉందో ఈ మధ్యకాలంలో నేను చూశాను. ఆ తల్లి లేదు ఈరోజు దేవుని సన్నిధిలో. ఏమ్మా ఎందుకు లేవు? నీ బిడ్డల జీవితం పాడైపోతుంటే నువ్వు కృంగిపోవడం వల్ల రూపాయి ప్రయోజనం లేదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టడం వల్ల ఆనాడు కాకపోతే ఏదో ఒక నాడైనా నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కృపతో వారిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఎంత నిర్లక్ష్యం నీకు నీ పిల్లల జీవితం పాడైపోతుంటే. సినిమా పాటలు నేర్పిస్తున్నావా నీ పిల్లలకి? సినిమా డ్యాన్సులు నేర్పిస్తున్నావా నీ పిల్లలకి? సినిమా యాక్టింగ్ నేర్పిస్తున్నావా నీ పిల్లలకి? నీ చేతులారా నీ పిల్లల బతుకుని నాశనం చేయాలనుకుంటున్నావా? జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు దేవుడిని విమర్శిద్దామనుకుంటున్నావా? దేవుడికి భయపడవా? సినిమా పాటలు వేయించే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను నేను. నచ్చిన యాసలు వేయిస్తున్న తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను నేను దైవజనుడిగా. ఏమి జరగబోతుందో ఊహించగలవా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో నాతాను మాట్లాడినప్పుడు సౌలుకు కృప దూరమైనట్టే నాకు దూరం అవుద్దని భయపడ్డాడేమో. ఆయన సన్నిధానానికి వెళ్ళి సోమరితనం పక్కన పెట్టాడు, నిర్లక్ష్యం పక్కన పెట్టాడు. దేవుని పాదాల మీద పడి గోనె పట్టు కట్టుకొని ఏడవటం మొదలుపెట్టాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి త్రీసివేయకము. రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము. సమ్మతి కలిగిన మనస్సు నాలో కలుగు చేయము. అప్పుడు నీ న్యాయ విధులను నేను ప్రకటిస్తాను, నీ నీతి క్రియలను నేను వివరిస్తానయ్యా. ఉంది, దానివల్ల మధ్య మధ్యలో ఆగుతుంది. అది చూపించాలి, చూపిస్తాను, టైం దొరకట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కొడుకు ఒక తాగుబోతుగా భయంకరమైన ఆశలతో నీ పిల్లలు తిరుగుతూ ఉంటే ఏం చేస్తున్నావు? అమ్మలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. తల్లిలు, మీ పిల్లలకి మీరు ఏమి నేర్పించకపోయినా పర్లేదు, దేవుని సన్నిధిలో అంగలార్పు విద్యను వారికి నేర్పించండి. దానియేలులాగా హెచ్చింపబడతారు, ఇర్మియాలాగా హెచ్చింపబడతారు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఏ విద్య నేర్పించలేకపోయినా పర్వాలా, అంగలార్పు విద్య నేర్పించు. ఏ విద్య? నాన్న నిద్ర వస్తుందా, బోర్ కొడుతుందా, ఇబ్బంది పెడుతున్నానా? అంగలార్పు విద్య నేర్పించండి. డ్యాన్సుల విద్య కాదు, సినిమా యాసాలు కాదు, అన్ని లేసుకునే అలంకరణ కాదు. కాదు కూడదని ఈరోజు ఈ మాటలను బట్టి చిన్నపించుకొని మనసు కష్టం కట్టుకొని వెళ్ళిపోతే నష్టపోయేది ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకో. నీ నిర్లక్ష్యం యొక్క పర్యవసానం నీవు భరించలేవేమో. దైవజనుడిగా నా చేతులు జోడించి ప్రభువుని వేడుకుంటున్నాను, ఏ తల్లికి ఆ శోకం రాకూడదు,
ఏ తండ్రికి ఆ బాధ రాకూడదు. మీ సంతానము యెహోవా సన్నిధిలో నిత్యము నిలుచునుగాక, ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక, అభిషేకించబడుదురుగాక. ఆయన చేతుల బలమైన సాధనములుగా ఉందురుగాక, బలవంతుని చేతుల బాణముల వలె వాళ్ళు ఉందురుగాక, రాజనగరికై చక్కబడిన మూల కంబముల వలె వాళ్ళు ఉందురుగాక, యెహోవా కటాక్షమును అందుదురుగాక, ఆయన సన్నిధిలో నిత్యము వారు నిలుచుదురుగాక. మీ పిల్లల కోసం ఏడుస్తూ ఈ మాట పలుకుతున్నాను దైవజనుడిగా. దేవుని భయము వారికి అలంకారముగా ఉండునుగాక. ఈ రోజు నుంచైనా సోమర్తనాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టే. బాగోలేదు, రావట్లేదు, వంట చేసుకోవాలి రావట్లేదు, పనికి వెళ్ళొచ్చాను అలసిపోయాను అందుకే ప్రార్థనకు రావట్లేదని ఎంతకాలం చెప్తావో సొల్లు మాటలు. అంటే నీ పనికి, నీ వంటకి, నీ ఓర్పుకి, నీ బట్టలు దుక్కోవడానికి, గంటలు తోముకోవడానికి నీకు ఓపిక ఉంది, కానీ నీ పిల్లల కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు కన్నీరు కార్చడానికి ఓపిక లేదా నీకు? రావా దేవుని మందిరానికి, రావా ప్రార్థన గుంపులోకి. వారి పరిపాట్లను వదిలేసి దేవుని మందిరంలో ఎవరో ఇంట్లో ఒక 5-10 మంది చేరుకొని అంగలారుస్తున్న స్త్రీలు వారితో పాటు కూర్చొని, దేవా నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడవలేవు ఆయన సన్నిధిలో. రేపొద్దున ఏదో కష్టం వచ్చి బాధ వస్తే వాళ్ళని వీళ్ళని విమర్శిస్తూ కూర్చుంటావా? దేవుణ్ణి, దైవజనుణ్ణి, సంఘాన్ని, ఆ సంఘం తేలితే ఆ పాస్టర్ గారు అంతే. నీ చేతగాంతనాన్ని ఎవరో ఒకరి మీద నెపంగా నెడుతావా? ఎందుకు దేవా ఇలా జరిగిపోయింది, ఎందుకు నువ్వు ఏమి చేయలేదు, కాపాడలేదు? షట్ అప్. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు గుర్తుపట్టలేదు గనక రాయి మీద రాయి నీ మీద లేకుండా పడద్రోయబడి నీ పిల్లలను బండకి వేసి బాధు దినములు వచ్చును అని ఆయన యెరూషలేము కోసం ఏడ్చాడు. ఏడవ్వా నువ్వు? వాడు తాగుబోతాడులాగా ఊరి మీద తిరుగుతూ ఉంటుంటే ఏడ్చేస్తాంలే, ఆడే మారుతాడులే. ఎవరిని మెప్పించడానికి, ఎవరిని ఇది చేయడానికి నీ మాటలు? మారుతాడు, నీ మాట కరెక్టే, కానీ ఎప్పుడో తెలుసా? ఓ ఈ నిద్రపోతా లెమ్ము, నీ దేవునికి మొర్రపెట్టుము, నీవు రక్షింపబడినట్లు. వెంటనే జవాబు రాదేమో, కానీ నీ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. నేను తిరిగాను జోబీలో ఇష్టానుసారిగా కైనీళ్ళు గుట్కాలు పెట్టుకొని, జోబీలో బటన్ నైఫ్ పెట్టుకొని అమ్మని నాన్ని బాధ పెడుతూ భయంకర వ్యక్తిలో జీవించాను. నేను సస్తే బాగునని ఎదురు చూసిన వారు ఉన్నారు, కానీ ఆ టైంలో నా తల్లి దేవునికి మొరపెట్టింది, దేవా జ్ఞాపకం చేసుకోను ఆయన, వాడు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని. ఆమేన్. ఈరోజు ఆ కొడుకు అనేకమైన స్థలాలకు వెళ్ళి దేవుని పేరట నిలవబడి సువార్తను ప్రకటిస్తూ ఉంటే, నా శ్రమ దినమున నా కన్నీటిని జ్ఞాపకం చేసుకొని నా కొడుకుని జ్ఞాపకం చేసుకున్న యేసయ్యని మనసారా దేవుని స్తుతించగలుగుతుంది ఆ తల్లి. ఆమేన్. ఇంకా నువ్వు సంపూర్ణతలోనికి నేను ఎదుగునట్లు, ఇంకా నువ్వు నమ్మకమైన సేవ నేను చేయనట్లుగా, ఇంకా నా దేవుని ఎదుట ప్రీతికరమైన సేవ చేయుటకు నా పక్షాన నేటికి మొరపెడుతూనే ఉంది. ఆమేన్. రాము గారు చెప్తున్నాను, మీరు కోరుకున్నట్టు మీ అమ్మాయి పెళ్ళి అయిపోయింది, మంచి అల్లుడు దొరికాడు, ప్రైజ్ లార్డ్, మీతో పాటు మేము ఆనందిస్తాం. కానీ మీ బాధ్యత ఇక్కడ ఆగిపోలేదు. వారి దాంపత్య జీవితము అనేకులకి ఆశీర్వాదకరముగా, మాదిరికరముగా, దీవెనకరంగా ఉండి వారిద్దరూ దేవుని చేతులు బలంగా వాడబడేటట్లు ప్రార్థన చేయమని మీ ఇద్దరికి నేను మనవి చేస్తున్నాను దైవజనుడిగా. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీ ఇష్టం. మంచి అల్లుడిని ఇచ్చాడు దేవుడు మీకు, హల్లెలూయా. కానీ నేను చూడాలనుకుంటుంది ఈ మంచితనాన్ని కాదు, దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని చేతుల బలమైన పాత్రగా ఆ బిడ్డ వాడబడాలని నేను చూడాలనుకుంటున్నాను. నేను దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నా ఆశ. ప్రార్థించండి వారి కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. నాకు తెలిసి నేను చాలా టైం తీసుకున్నానని, కానీ స్టార్ట్ చేయడం కూడా లేట్గా స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఆరాధన ఆ బుద్ధి కాలేదు ఈరోజు నాకు.
దేని మన మహిమ కలుగును గాక. మీరు ఎవరు నొచ్చుకోరని అనుకుంటున్నాను, ఆలస్యాన్ని బట్టి నొచ్చుకునేవారు ఇక్కడ లేరని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. ఆమేన్, హల్లెలూయా. 3 ఆబ్స్టికల్స్ ఏంటండి? నా ప్రార్థనకి జవాబు రాలేదన్న నిర్లక్ష్యమే, లేకపోతే నిరాశ తీసేయి. 2 ఆబ్స్టికల్ ఏంటి? సోమరితనం. 3 ఆబ్స్టికల్ ఏంటి? నిర్లక్ష్యం. సోమరితనం వేరు, నిర్లక్ష్యం వేరు. హల్లెలూయా, ఆమేన్. ఈ రోజు నుంచే తమ్ముళ్ళు, మధు, రాజు, ఈ రోజు నుంచే ఆమేన్. రోజు వాక్యం చదివేవాళ్ళు మానేశారు. కమాన్, స్టార్ట్ అగైన్. రాజశేఖర్, స్టార్ట్ అగైన్. హల్లెలూయా. దేవుని వాత్సల్యతను బట్టి దైవజనుడిగా చేతులు జోడించి మనం చేస్తున్నాను. మీరు గ్రూప్లో పెట్టకపోయినా పర్లేదు, స్టార్ట్ అగైన్. అట్లీస్ట్ పర్సనల్గా నాతో కొంతమంది షేర్ చేసుకుంటున్నారు. డూ ఇట్. ఆమేన్, హల్లెలూయా. ఫ్యామిలీ ప్రేయర్ నిర్లక్ష్యం అయిపోయింది. ఐ నో. రీస్టార్ట్. హల్లెలూయా. దేవుని దగ్గర ఎప్పుడు 3 పదాలు దొరుకుతాయి: రెన్యూ, రీస్టోర్, రీస్టార్ట్. అవి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి దేవుని దగ్గర. ఆమేన్. నువ్వు రీస్టార్ట్ అయితే ఆయన రీస్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఫ్యామిలీ ప్రేయర్ రీస్టార్ట్ చేస్తారా? కమాన్ చర్చ్. నేను ఇంతమించి అడగను, అంతే. దీని గురించి మళ్ళీ నేను పెద్దగా చెప్పే టైం నాకు లేదు. ఫ్యామిలీ ప్రేయర్ రీస్టార్ట్, వాక్యం రీస్టార్ట్, పర్సనల్ ప్రేయర్ రీస్టార్ట్. ఫ్యామిలీ ప్రేయర్ వేరు, పర్సనల్ ప్రేయర్ వేరు, చర్చ్ ప్రేయర్ వేరు. ఒక క్రైస్తవులు 3 ఉండాలి. ఆమేన్, ఆమేన్. నిర్లక్ష్యం తీసేద్దాం, సోమరితనం తీసేద్దాం, నిరాశ తీసేద్దాం. నిరాశ ఏంటి? నిరాశ దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అని నిరాశ తీద్దాం. నిర్లక్ష్యం తీసేద్దాం, సోమరితనాన్ని తీసేద్దాం. మన రహస్య జీవితము ప్రార్థనే అని నిలబడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.